సార్ రాండి సార్, రాండి సార్, కొద్దిగా నెట్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చినది, ఇప్పుడు సెట్ అయిపోయింది మాకు. అవునవును సార్, ఇప్పుడు వచ్చేసాను సార్, పర్ఫెక్ట్. మన మధ్య ఓకే సార్. ఐజాక్ కుస్మా గారు ధన్యవాదాలు సార్. వినపడుతుందా? చెప్పండి. వినపడుతుంది సార్. ధన్యవాదాలు సార్. ఈ రోజు మా మధ్యలోకి మీరు మా ఆహ్వానం అందించేసి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో మీరు ఈ రోజు మార్నింగ్ వీడియో చూసారనుకుంటా, గతంలో ఒక లైవ్ కార్యక్రమంలో బిషప్ ఆనంద్ పాల్ గారు మీరు చూసారనుకుంటాను. అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా శ్రీరామరాజు ఛానల్లో ఏది ఒరిజినల్ బైబిల్ అంటే 66 పుస్తకాల 73 పుస్తకాలు, అసలు బైబిల్ యొక్క చరిత్ర ఏమిటి, లేదంటే బైబిల్ యొక్క బండారం అంటే ఏది వాస్తవమైన గ్రంథం. వాళ్ళు ఏమంటున్నారంటే ఆదిమ హిబ్రూ నుంచి వచ్చిన, అంటే ఇప్పుడు ఆదిమ హిబ్రూ అనేటువంటి అనే మాట ఒక క్రైస్తవ బిషప్ ఆనంద్ పాల్ దగ్గర నుంచి రావడం అనేది మాకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకనంటే ఆయన ఒక పెద్ద చర్చకే తెరలేపారు బిషప్ ఆనంద్ పాల్ గారు. అంటే ఆయన వాస్తవాలు అంగీకరించారా, లేదంటే ఆయన నమ్ముకున్నటువంటి గ్రంథంలో ఏదైతే కొంతమంది పాత నిబంధన ఆదిమ హిబ్రూ అంటారు, కొంతమంది కొత్త నిబంధన వచ్చి గ్రీక్ నుంచి వచ్చిందని అంటారు. సో మొదటిగా వాస్తవం ఏం చెప్తుంది బైబిల్ అనేది, ఒక మీరు ఎంతో రీసెర్చ్ స్కాలర్ గా మీరు ఉన్నారు ఈ క్రైస్తవ సమాజంలో, అలాగే హిందూ సమాజానికి కూడా మీరు అంటే ఈ క్రైస్తవం గురించి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆశతో దృఢ సంకల్పంతో మా ముందుకు వచ్చారు. అయితే ఈ రోజు మన బైబిల్ యొక్క హిస్టరీ మనం చూడబోతున్నాం సార్. ఒరిజినల్ బైబిల్ ఏంది అంటే బిషప్ ఆనంద్ పాల్ గారు ఒరిజినల్ బైబిల్ అన్నాడు. అంటే నా దగ్గర ఉన్నటువంటి మీకు చూపిస్తాను సార్ 1 minute. సార్ ఇక్కడ మీకు కనపడుతున్నాయి 2 పుస్తకాలు కనపడుతున్నాయి. అది ఇంగ్లీష్ వర్షన్, ఇది తెలుగు సార్. రెండు గ్రంథాలు కనపడుతున్నాయి సార్. ఇదేమో 73 పుస్తకాలు, ఇది రోమన్ క్యాథలిక్స్ వాడతారు. ఇదేమో 66 పుస్తకాలు ప్రొటెస్టెంట్స్ వాడతారు సార్. ఈ 2 పుస్తకాలు నేను చూపించేసి ఆనంద్ పాల్ గారికి, సార్ ఈ రెండిట్లో ఏది ఒరిజినల్, ఏది పాటించాలి, ఇప్పుడు మీరు ఏదైనా ఒకటే ఉండాలి కదా, ఉంటే 66 ఉండాలి, లేదంటే 73 ఉండాలి, అసలు ఏంటి ఇన్ని. ఇంకొకటి ఈ రోజు ఒక కామెంట్ లో చూశాను, ఆర్థోడాక్స్ బైబిల్ వచ్చేసి 83 పుస్తకాలు లేదంటే 26 పుస్తకాలు అనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. అసలు ఏది ప్రామాణికం, ఏది ఒరిజినల్ బైబిల్, అంటే ఒరిజినల్ బైబిల్ ఎక్కడ ఉంది అనేటువంటి ఈ రోజు మా ప్రశ్నలకి మీ నుంచి సమాధానాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను సార్. అయితే ఇక్కడ సార్ ఒక చిన్న క్వశ్చన్, సీక్రెట్ బైబిల్స్ ఏమైనా ఉంటాయా అండి? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. ఇది ఒక్కటి సీక్రెట్ బైబిల్ అంటే వాళ్ళకి మాత్రమే చదువుకోవడానికి దేవుడు ఏమైనా ప్రత్యేకంగా ఇచ్చాడా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అది కూడా చెప్పండి సార్, చిన్న డౌట్, మీరు చెప్పండి. ఇక సీక్రెట్ ఏం లేదు సార్, అంతా మార్కెటే. అంతా మార్కెట్ సార్, అంతా మార్కెటే, సీక్రెట్ ఏం లేదు. ఓ మాట చెప్తాం ఏదండి సార్ గోపి గారికి. సార్ చెప్పండి. ఏ సీక్రెట్ బిట్వీన్ 2 persons is secret, among 3 is market అన్నారు. సూపర్, మంచి స్కిల్స్ ఉన్నాయి సార్, మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నాయి. అందుకోసం ఏంటంటే సీక్రెట్ అనేది ఓన్లీ 2 మధ్య ఉంటదండి, 3 మధ్యకి వెళ్తే అది మార్కెటే. అంటే సార్ అక్కడ రోజు 2 బైబిల్ చూపిస్తే ఇవి కాదండి వేరే గ్రంథం ఉందన్నాడు ఆయన. మాకు అనుమానం వచ్చింది, మనిషి వేరే బైబిల్ ఉంటుందా అని. లేదు ఒక మాట చెప్తానండి, అది మీరు చూపించింది ఒకటేమో రోమన్ క్యాథలిక్ బైబిల్, అది అవును సార్, రోమన్ క్యాథలిక్ బైబిల్ ఒకటి, రెండోదేమో క్యాథలిక్ మన వాళ్ళు ప్రొటెస్టెంట్ బైబిల్, అది రెండోది. ఈ 2 కాదని వేరేది ఉందన్నాడు ఆయన. అదొక్కసారి చెప్పండి. గమనించాలి, ఈ ఎర్ర బైబిల్ ఏదైతే ఉందో ఇదేమో రోమన్ క్యాథలిక్, ఇదేమో
ప్రొటెస్టెంట్స్ అనేది మీరు అంటున్నారు, అంతే కదా సార్? నా దగ్గర ఉన్నాయి సార్ పుస్తకాలు, చూపించడం నేను కూడాను. చూపించండి సార్. మీరు నేను గోపి గారికి మీరు పంపించినటువంటి వాట్సాప్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను బైబిల్స్. విషయం ఏంటంటే బ్రదరు, చెప్పండి సార్. ఇప్పుడు అదేంటి రోమన్ కేథలిక్ బైబిల్లో ఉన్న బుక్స్ సంగతి ఒరిజినల్ గా మాకు తెలియదు. ఎందుకంటే అది అసలు ఏంటనేది మీరు వాళ్ళని అడగాలి, రోమన్ కేథలిక్ వాళ్ళని అడగాలి. ఏమండి, మీరు ఎప్పుడైనా మీరు పరిశీలన చేస్తున్నారు కదా బైబిల్ గురించి, పరిశీలన చేస్తున్నారు, లేకపోతే బైబిల్లో విమర్శనాత్మకంగా చూడటము, లేకపోతే ఇవి ఎందుకు వచ్చినాయి ఏంటనేది మీరు మొత్తం మీద బైబిల్ మీద కొంత రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయం ఎవరిని అడగాలంటే మీరు రోమన్ కేథలిక్స్ అడగాలి. రోమన్ కేథలిక్స్ అడిగారు చెప్తారు ఎందుకు వాళ్ళకి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ అంత లోపుకి వెళ్లే ముందు ఇక్కడ బిషప్ లేదంటే ఫాదరు పాస్ అంటే ఎక్కడ అంటారు సార్? రోమన్ బిషప్ అనేది రోమన్ క్యాథలిక్ లో వస్తుంది కదా సార్, ప్రొటెస్టెంట్ లో వస్తుందా? జనరల్ గా రోమన్ కేథలిక్ లో ఫాదర్ పోప్ అని ఆయన పెద్ద ఆయన రోమ్ ఇటలీలో ఉంటాడు. ఓకే, దాంట్లో కూడా బిషప్స్ అని అంటారు కొంచెం, మరి సరిగ్గా తెలియదు నాకు వాటి గురించి, వాళ్ళ గురించి నాకు సరిగ్గా తెలియదు. అంటే అనుభవం ప్రకారము ఏం సార్, ప్రొటెస్టెంట్ కూడా బిషప్ అంటారా? ఓకే, అంటే బిషప్ అంటే మామూలుగా ఇప్పుడు అంతే సిఎస్ఐ చర్చి వాళ్ళు కూడా బిషప్ అని అంటారులే, కరెక్ట్ మీరు చెప్పింది. సిఎస్ఐ వెస్లీ చర్చ్ వాళ్ళు కూడా ఫాదర్స్ వాళ్ళని బిషప్ లు అంటారు. అవునవును, బిషప్ అంటే ఏం లేదండి, పెద్దోడని. కొంతమంది పాస్టర్ల మీద పెద్ద వ్యక్తిని అధ్యక్షుడిని బిషప్ అని అంటారు. ఓకే, ఆయన పెద్ద ప్రశ్నకు తెరలేపాడు సార్. ఇప్పుడు క్రైస్తవ సమాజం యావత్ క్రైస్తవ సమాజం ఉలిక్కి పడే విధంగా లేపాడు ఆయన. అంటే ఇప్పుడు ఆదిమ హిబ్రూ నుంచి అని అంటే ఆదిమ హిబ్రూ నుంచి అంటే ప్రతులు ఏంటి, ఏ ప్రతులు ఉన్నాయి? కాదండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆనంద్ పాల్ గారి గురించా? ఆనంద్ పాల్ గారు చర్చ లేపారు సార్. ఆనంద్ పాల్ గారికి చాలా విషయాలు తెలుస్తారు, ఆయనకి తెలియలేని విషయాలు అంటే ఏమి లేవు. ఆయన బాగా చెప్తారు బైబిల్, నాకు తెలిసినంత వరకు. ఆయన కూడా చాలా స్కిల్డ్ పర్సన్. అయితే మన రోజున స్ట్రైట్ ఫర్ గా ముక్కుసూటిగా అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదని మాకు అనిపించింది సార్. 2 గ్రంథాలు చూపించినప్పుడు ఆయన ఏ గ్రంథము ఒరిజినల్ అంటే నా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కాదన్నట్టుగా తేల్చేశాడు ఆయన. సరే, అయితే ముందు మనం అసలు విషయానికి వెళ్ళిపోదాం. తప్పకుండా సార్. ఇప్పుడు మన తెలుగు బైబిల్లో ఏం రాసి ఉంటది అంటే, ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడింది అంటారు. ఓకే, కనుక ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా హిబ్రూలో రాశాడు. ఓకే, తర్వాత న్యూ టెస్ట్మెంట్ కూడా ఒరిజినల్ గా హిబ్రూలోనే రాశారు వాళ్ళు. అయితే ఆ న్యూ టెస్ట్మెంట్ కూడా ఒరిజినల్ గా హిబ్రూ. అయితే ఏం జరిగిందంటే ఆ హిబ్రూ నుంచి వీళ్ళు ఆరామైక్ నుంచి గ్రీకు తర్జుమా చేసి లాస్ట్ కి ఏం చేశారంటే, ఆనాటి కాలంలో గ్రీక్ అనేది బాగా ప్రాచుర్యంలో ఉండేది కాబట్టి ఈ మొత్తం అందరూ ఏమి నమ్మారంటే గ్రీక్ లోనే న్యూ టెస్ట్మెంట్ రాశారని చెప్పడం జరుగుతుంది. కానీ ఒరిజినల్ గా అది గ్రీక్ లో కాదు, హెబ్రీలోనే రాశారు. హెబ్రీలో రాశారు అని అంటానికి దాని మీద చాలా స్టడీ చేయాలండి. స్టడీ చేస్తే తెలుస్తుంది. ఎందుకని అడగండి. మీకు ఇప్పుడు మెయిన్ పాయింట్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. న్యూ టెస్ట్మెంట్ రాయడానికి గల కారణం ఏంటంటే, ఈ యెషువా మెస్సీయను అంటే యేసుక్రీస్తుకి ఒరిజినల్ పేరు చెప్పాను కదా, యెషువా మెస్సీయ అని. అవును, ఆయన యూదులకి అర్థం కాలేదు. యూదులకి అర్థం కాకపోవడం వలన యూదుల గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉన్నప్పటికీ కూడా యూదులు అర్థం చేసుకోకుండా అడ్డం తిరుగుతారు. వాళ్ళు అడ్డం తిరగడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆ విషయాలన్నింటినీ కూడా ఆయనే మెస్సయ్యే ఈయన అని చెప్పడం కోసం పాత నిబంధన గ్రంథంలో 365 ప్రవచనాలు తీసుకుని వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ రాశారు. అపోస్తలులందరూ కూడా న్యూ టెస్ట్మెంట్ రాశారు. 365 ప్రొఫెసీస్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో తీసుకున్నారు వాళ్ళు. మొన్న మీరెవరు అడిగారు ఏంటంటే ఏలి లామా సబక్తాని అని అన్నారు కదా, అది ఏ భాష అని అడిగారు కదా. అది కీర్తన గ్రంథం కూడా హెబ్రీలోనే రాశాడు. అక్కడ అన్న మాట అది ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితే. ఇలాంటి ప్రవచనాలు మొత్తం 365 ఉన్నాయండి.
అయితే మీకు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ 365 ప్రవచనాలు కూడా 39 పుస్తకాల్లోంచే తీసుకున్నారు కానీ ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్ కూడా వాళ్ళకి అటాచ్ అయ్యింది ఉంటే మరి కన్వా బుక్స్ నుంచి కూడా తీసుకోవాలి. కానీ అలాగా ఆ బుక్స్ నుంచి ఒక్క ప్రవచనం కూడా తీసుకుని న్యూ టెస్ట్మెంట్ రాయలేదు. ఓకే, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఓల్డ్ టెస్ట్మెంట్ లో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాల నుంచి తీసుకున్నారు వాక్యాలు, ప్రొఫెసీస్, ప్రవచనాలన్నీ. కానీ ఎక్కడ కొత్తగా అపోక్రిఫా అని వాళ్ళ ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా బుక్ నుంచి ఎక్కడ కూడా వాళ్ళ ప్రవచనాలు తీసుకోలేదు. అంటే వాళ్ళ కాలంలో ఈ 17 మిగతా పుస్తకాలు వాళ్ళ కాలంలో లేవు. అంటే ఇప్పుడు సార్ ఎవరైనా సరే ఇస్తే ఒకటేసారి ఇస్తారు కానీ విడుదల వారిగా ఏంటి సార్? ఇది ఈఎంఐ పద్ధతిలో ఎట్లా వస్తుంది సార్? ఇది ఈఎంఐ పద్ధతి కానీ చెప్తాను. మరి ఈ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది రోమన్ క్యాథలిక్స్ చెప్పాలి. ఆ విషయం మేము చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మేము నమ్మిన బుక్స్ లో వాళ్ళకి సంబంధించిన ప్రాఫెసీస్ ఏమి కూడా కోట్ చేసినట్టు ఎక్కడ లేవు, ఆధారాలు లేవు. అంటే నరకానికి పోతారు, ఎక్కడ దిగిపోతారు. ఇదిగో చూడండి సార్, ఇది ఏదది ఈ బుక్ చూడండి, కనపడుతుంది సార్. మీ దగ్గర మీకు పెట్టాను చూడండి, అది ఒకసారి స్క్రీన్ మీద చూపించండి సార్. గోపి గారు దాంట్లో పెట్టండి సార్, మీకు వాట్సాప్ పెట్టండి కొంచెం, మీకు పాసిబుల్ అయితే కొంచెం స్క్రీన్ షేర్ చేయండి సార్. అవి వాట్సాప్ ఫోటోస్ చూస్తారు. ద ఇంటర్లైనర్ హెబ్రీ గ్రీక్ ఇంగ్లీష్, అది పెట్టండి, అదొకసారి చూపించండి. చూపిస్తే మీకు తెలుస్తుంది. ఇది మెయిన్ మన ఎవరో మన బిషప్ గారు ఎవరో ఆ సహోదరులు చెప్పిన బుక్. అది కూడా కాదు, ఇంకా కింద ఇంకా ఇది సార్, ఇది ఇంకా పైకి లేపండి. అలా కాదు, కిందకి ఇదండి, ఇది దీని కిందది. ఇది హీబ్రూ ద ఇంటర్లైనర్ బైబిల్ హీబ్రూ గ్రీక్ ఇంగ్లీష్. ఇది మెయిన్ బైబిల్. ఇది మెయిన్ బైబిలా? ఇది మెయిన్ బైబిల్. దీంట్లో ఇది హెబ్రీలో ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా హెబ్రీలో ఉంది, న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీక్ లో ఉంది. ఇంగ్లీష్ సార్? ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా హీబ్రీలో ఉందండి. ఇప్పుడు హెబ్రీ ఏమో ఓల్డ్, గ్రీక్ ఏమో న్యూ టెస్ట్మెంట్, ఇంగ్లీష్ అంటే కమింగ్ సూనా సార్? అది కొత్త గ్రంథమా? అయితే వీళ్ళు ఏం చేశారంటే తర్జుమా ఇంగ్లీష్ చేసి ఆ ఇంగ్లీష్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది అనమాట ఈ బైబిల్లో. ఓకే, సైడ్ ఉంటదండి, ఒక సైడ్ నే మనం మామూలుగా దాన్ని ఇంగ్లీష్ లో ఎలాగుంది అనేది హెబ్రీ గ్రీక్ ఇంగ్లీష్ రాశాడు అనమాట. గ్రీక్ ఇంగ్లీష్ ఉంటది, హెబ్రీకి కూడా ఇంగ్లీష్ లో ఉంటది అనమాట. ఇది మెయిన్ బైబిల్. ఇది దీన్ని బేస్ చేసుకుని స్ట్రాంగ్స్ కన్కార్డెన్స్ అంటారండి. స్ట్రాంగ్స్ కన్కార్డెన్స్ అని ఇలాంటి అన్ని కూడా డిక్షనరీలు ఇవన్నీ కూడా దీని బేస్మెంట్ మీదే బయటకు వచ్చాయి. కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ క్రైస్తవులు అందరూ కూడా దీన్ని ప్రామాణిక గ్రంథంగా నమ్ముతారు. మెయిన్ ఏది ద ఇంటర్లైనర్ బైబిల్ అన్నది. ది ఇంటర్లైనర్ బైబిల్ హీబ్రూ గ్రీక్ అండ్ ఇంగ్లీష్. ఓకేనా? తర్వాత ఏంటంటే తర్వాత ఇంకో బైబిల్ చూడండి, మీకు పంపించాను. కంప్లీట్ జూయిష్ బైబిల్ స్టడీ బైబిల్ అని ఉంటది. దాన్ని కూడా ఎక్కడ చూడండి ఒకసారి. అది కంప్లీట్ జూయిష్ బైబిల్ అన్నట్టు ఉంటది. ఓపెన్ చేస్తున్నాం. బ్లూ కలర్ లో ఉందిలండి, ద కంప్లీట్ జూయిష్ స్టడీ బైబిల్. అదే ఇది యూదులు చదువుతారు అనమాట ఈ బైబిల్ ఎక్కువగా. ఓకే, ఈ బైబిల్ ని ఎక్కువగా వాళ్ళ యూదులు చదువుతారు. యూదులు ప్లస్ యూదుల్లో మెస్సయాన్ని నమ్మిన వాళ్ళు. యూదుల్లో మీరు చాలా మంది ఏమనుకుంటారంటే అసలు యూదులు నమ్మలేదు ఆయన అనుకుంటారు. కానీ కొంతమంది నమ్మారు, అందరూ నమ్మలేదు. అంటే పాస్టర్లు ఏమంటారంటే యేసు ప్రభువును నమ్మకపోవడానికి రెండో రాకడ వస్తుంది కదా, అందుకని వాళ్ళు నమ్మకోకుండా ఉంటారు. దానికోసమే యేసు ప్రభు వాళ్ళకి ఆ శాపము ఏదో ఉంటది, అందుకే వాళ్ళు నమ్మలేదు. ఉంటే శాపము ఒక ప్రాంతానికి పక్షపాతం కూడా ఉంటే అందరికి ఉంటది కదా సార్. ఇప్పుడు ఆ ఒక్క ప్రాంతం ఎందుకు నమ్ముకోకుండా అందరూ నమ్ముకోవాలి కదా, అందరూ నమ్మకుండా ఉండాలి కదా.
అందరూ నమ్ముకోవడానికి అందరికి జ్ఞానం లేదు కదా సార్. నేను చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళే నమ్ముకున్నప్పుడు పక్కన వాళ్ళు నమ్ముకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు నమ్ముకోవడానికి చాలా కారణాలు నేను చెప్తాను కదా. ఇప్పుడు మాట్లాడుతున్నా చెప్తారా మీరు? చెప్పండి సార్. మన హిందూ దేశంలో మన ఇండియాలో క్రిస్టియానిటీ చాలా మంది ప్రచారం చేస్తున్నారు, అలాగే ఇస్లాం ప్రచారం చేస్తున్నారు కదా. చాలా మంది ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నారు, చాలా మంది క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళ వ్యక్తిగత విషయాలు. దాన్ని మనం కాదంటాం ఏం సరిపోతాం? అంటే ఇప్పుడు ఈ రోజు ఆయన వచ్చింది వాళ్ళ కోసమే కదా సార్, ఇజ్రాయెల్ కోసమే కదా, యూదుల కోసమే. అవును, వచ్చాడు కానీ వాళ్ళు నమ్మలేదు కదా మరి. అయితే అందరూ కాదు కొద్దిమంది నమ్మారు, అందరూ నమ్మలేకపోలేదు. అపోస్తలులు అందరూ కొంతమంది నమ్మినారు. అయితే ఇజ్రాయెల్ అపోస్తలులు అందరూ నమ్మారు. ఏమండి? ఓకే, అపోస్తలులు అందరూ నమ్మారు. అలా నమ్మిన వాళ్ళు అందరూ అపోస్తలే. ఆయన శిష్యులందరూ కూడా అపోస్తలే. తర్వాత మీరు ఎంతమంది నమ్మారు అనేది కూడా చూస్తే చాలా మంది నమ్మినట్టుగా మనకి రెఫరెన్సెస్ కనిపిస్తాయి మనకు బైబిల్లో. చాలా చోట్ల నమ్మారు, కానీ కొంతమంది నమ్మలేదు. కొంతమంది మూర్ఖులుగా అలాగే ఉండిపోయారు. అయితే ఈ న్యూ టెస్టిమెంట్ రాయడం గల కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ న్యూ టెస్టిమెంట్ రాయబడింది ఇశ్రాయేల్ కోసమే రాశారు. ఓకే, ఇజ్రాయేల్ అర్థం అవ్వాలని రాశారు. ఇశ్రాయేలీలకి ఈ మెస్సియా అర్థం అవ్వాలని రాశారు ఈ న్యూ టెస్టిమెంట్ ని. యాకోబు పత్రిక తీయండి, యాకోబు పత్రిక 1:1. యాకోబు పత్రిక 1:1 చూడండి. యాకోబు 1:1. మా కోటిగాడు ఫోన్ చేస్తున్నాడు. ఒకటి చదవండి సార్. చదవండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశంలో ఎందో చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ క్రీస్తు అంటే అను శబ్దం నాకు అభిషక్తుడని అర్థమని. ఏం సార్ మాట వినపడుతుందా? వినపడుతుంది సార్, చదివాను. మీకు వినపడలేదా? అక్కడ 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు సార్ యాకోబు. సరే ఇసాక్ గారు వినపడుతుందా? చెప్పండి. ఇప్పుడు అక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముందనంటే, యాకోబు గారు 12 గోత్రముల వారికి శుభమని చెప్పి మొదలు పెట్టాడు అనమాట. చెప్పండి. కొంచెం సౌండ్ పెంచండి సార్. వినపడుతుందా? గోపి గారు మీరు మాట్లాడండి, వినపడుతుందా ఆయనకి? హలో సార్, పాస్టర్ గారు వినపడుతుందా? సార్ ఐజాక్ గారు వినపడుతుందా? వినపడుతుంది రాముడు, బానే. నాకు ఐజాక్ గారు వినపడట్లేదు సార్. కృష్ణ సార్ ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేయండి సార్. బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేయండి మీరు. ఏమండి? మీరు మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేయండి. గోపి గారు ఆయన ఎగ్జిట్ చేశారు. వస్తా. రీలాగిన్ అయితే సరిపోతుంది. అవునవును. ఆ ఏసీ ఇక్కడే ఉన్నట్టున్నాడు. హలో చెప్పండి.
అక్కడ యాకోబు పత్రికలో ఇప్పుడు ఏమంటున్నాడంటే, చెప్పండి, మీరు చదవండి యాకోబు 1:1. 12 గోత్రంలో వారికి శుభం అని చెప్పి యాకోబు మొదలు పెట్టాడు సార్. మరి ఇప్పుడు 12 గోత్రాలు అంటే ఇజ్రాయేలే కదా, ఇజ్రాయేల్ 12 గోత్రాల కోసం రాశాడు. ఓకే, మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఓన్లీ న్యూ టెస్టమెంట్ రాసింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు ఇజ్రాయెల్ పీపుల్. ఓకే, ఓకే అండి. ఈ బుక్స్ అన్ని అర్థం అవ్వాలంటే ఇజ్రాయెల్స్ కి అర్థం అవుతాయి ముందు, లేకపోతే ఓల్డ్ టెస్టమెంట్ చదివిన వాళ్ళకి అర్థం అవుతాయి తప్ప ఓల్డ్ టెస్టమెంట్. యావే మెస్సయ్య వచ్చింది కూడా ఇజ్రాయెల్ కోసమే, అంతే కదా? అవును 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 కంటిన్యూ సార్. అవునవును. ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు మత్తయి సువార్త 1:21 చూస్తే అక్కడ ఏం చెప్తాడంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించదు కనుక ఆయనకు యెషువా అని పేరు పెట్టిదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిదువని అని యావే తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. అంటే ఇది ఎవరికి రాస్తున్నాడు? ఈ మాటలు ఎవరికి తెలుస్తాయంటే ఓన్లీ యూదులకే బాగా అర్థమవుతాయి. ఓకే, కోట్ చేస్తున్నాడు కదా, యెషయా గ్రంథం నుంచి కోట్ చేస్తున్నాడు. అలాగే మొత్తం ఆది కాండం దగ్గర నుండి మలాకి గ్రంథం వరకు కూడా ఇలాంటి ప్రవచనాలు ఎక్కడెక్కడ కోట్ చేయాలనుకుంటే కోట్ చేసి మొత్తం 365 ప్రవచనాలు కలిపితే ఈ న్యూ టెస్ట్మెంట్ వచ్చింది. ఇది వచ్చింది, ఇది కీ అన్నమాట. న్యూ టెస్ట్మెంట్, ఇది న్యూ టెస్ట్మెంట్ సార్. ఇది న్యూ టెస్ట్మెంట్. ఓకే, ఇదేమో ఓల్డ్ టెస్ట్మెంట్. ఇది నేను 2 బుక్స్ కింద కట్ చేసి పెట్టాను. ఇదేమో ఓల్డ్ టెస్ట్మెంట్, ఇదేమో న్యూ టెస్ట్మెంట్. చూసారా? ఓకే, 2 బ్లూ కలర్ లో ఉన్నాయి సార్. బ్లూ కలర్ ఉన్నాయంటే చూపిస్తానండి. 2 బ్లూ కలర్ ఉన్నాయని మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఉన్నారు. చూపిస్తానండి, ఒక్క నిమిషం చూపిస్తానండి. తప్పకుండా సార్. ఇది మన కొత్త నిబంధన గ్రంథం. ఓకేనా? ఓకే, కొత్త నిబంధన తెలుగులో ఉంది కదా సార్ మీ దగ్గర? తెలుగులో ఉంది. ఇది పాత నిబంధన. 2 బ్లూ ఆర్ట్ మీద ఉన్నాయి. అయితే న్యూ టెస్టమెంట్ అది ఏమండి, ఇది ట్రాన్స్లేటెడ్ బైబిల్, ట్రాన్స్లేషన్ చేసింది, తర్జుమా చేసింది. అయితే మీకు ఎబ్రిలో రాశాడని చెప్పాను కదా. అవును, అది న్యూ టెస్ట్మెంట్ కూడా హెబ్రీలోనే ఉంది. హెబ్రీలోనే ఉంది. కానీ ఇప్పుడు సార్ ఆదివారం వ్యాపారం పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీక్ అంటున్నారే. అదే చెప్తున్నాం కదా సార్, ఆ గ్రీక్ అనేది కరెక్ట్ కాదు సార్. అది ఇదిగో చూడండి. అదేంటది రాత మనకు అర్థం కాదు సార్. హీబ్రూ అదే హీబ్రూ ఉంటుంది. చూసారా? హీబ్రూ చూసారు సార్. ఇది మొత్తం 66 పుస్తకాలు, 66 పుస్తకాల బైబిల్ ఇది. ఓకే, ఇదంతా హెబ్రీలోనే ఉంది. ఇకపోతే మీకు మేము గ్రీక్ నమ్మం. ఓకే, గుడ్. గ్రీక్ తర్జుమా చదువుతాం కానీ గ్రీక్ ని మేము నమ్మం. ఇప్పుడు ఇంకో విషయం చూడండి, అరామాయిక్ ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ అన్న చూడండి ఒకసారి, మీకు పంపించాను. అరామాయిక్ అవును సార్. మూడోది అది కూడా చూడండి. అరామాయిక్ ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ ఉంది, అది కూడా మీరు చూడాలి సార్. అవును, అరామిక్ ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్. అది కూడా మీరు చూపించండి జనాలకి. పాస్టర్లను పిలిచారా ఈరోజు? ఈ రోజు వచ్చేసి ఆయన ఆనంద్ పాల్ గారు వస్తారనుకుంటా, చూస్తాను సార్. వస్తారులేండి, జాయిన్ అవుతారు. రావడానికి భయపడుతున్నారండి. ఆయన భయపడుతున్నాడు, మననే అయిపోయింది ఆయనకి. అది కాదు, బూడిద కలర్ లో ఉంటది కొద్దిగా. ఇదేనండి ఎడమ పక్కది గోపి గారు, ఎడమ పక్క బ్లూ పక్కది. ఇది చూడండి, మీరు అక్కడ చదవండి. అరామాయిక్ ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్. అది అరామాయిక్ లో అరామిక్ ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ అని ఉంది సార్. అది కాదు గోపి గారు,
ముందుకెళ్ళండి ఇంకా. ఇందా బెటర్ మీరు ఇందా బెటర్. అది దాని పక్కది, కరెక్ట్ గా దాని పక్కదే, బ్లూ కలర్ కుడి పక్కది, కుడి పక్క. దాని పక్కది రైట్. అంతే కరెక్ట్, అది కదే దాని పక్కన కొట్టండి. ఇంకా ముందుకెళ్ళండి, ముందుకు రైట్ సైడ్ వెళ్ళండి. కరెక్ట్ ఇదే. మళ్ళీ లెఫ్ట్కి రావాలి. కరెక్ట్, అదే అక్కడే ఉంచండి సార్. ఐజాక్ గారు చూడండి, అరమిక్ ఇంగ్లీష్ న్యూ టెస్ట్మెంట్ అని ఉంది. అదే కరెక్ట్. అదే ఇది ఇదేనండి, ఇది రైట్ సార్. మీరు నోట్ చేసుకోండి. రాసుకున్నాం సార్. ఏమండి ఇది దీన్ని ఏం చేశారంటే హెబ్రీ నుంచి తర్జుమా చేశారు. అప్పుడు అరామైక్ నుంచి గ్రీక్. ఓకే. ఈ పాస్టర్స్ అందరూ ఏం చెప్తారంటే ఇది ఓన్లీ గ్రీక్ లో రాసేసాడు, అంతేగాని హెబ్రీ కాదంటారు. ఇది మేము నమ్మమండి. మేము చూపించే బైబిల్స్ అన్ని డిఫరెంట్ బైబిల్స్. అర్థమైందండి? అంటే వీళ్ళు ఒరిజినాలిటీ నమ్మకోకుండా డూప్లికేట్ నమ్ముతున్నారు ఆదివార పాస్టర్లు. వాళ్ళు డూప్లికేట్ మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో కానీ మనకు తెలియదు, కానీ ఒరిజినల్ మేము చూపించింది ఒరిజినల్ బైబిల్స్. ఓకే. అర్థమైందండి? బిషప్ గారు మంచిగానే చెప్పండి, నా దగ్గర రెండు డూప్లికేట్ అయితే. దీని తర్వాత వీటిలో జీసస్ అని లేకపోతే యేసు అని, ఏసా అని ఇలాంటి పేర్లు ఏమి ఉండవు. ఓకే. ఈసీఎంఎస్ అని, జీసస్ అని, కనుక ఆయన ఒరిజినల్ పేరు క్రైస్ట్ అని ఏమి ఉండవు. తర్వాత చెప్పండి సార్. హల్లెలూయా స్క్రిప్చర్స్ అండి, హల్లెలూయా స్క్రిప్చర్స్. అది కూడా చూడండి, అది కూడా మీకు పంపించాను చూడండి. ఇప్పుడు పంపించానండి. ద స్క్రిప్చర్స్ అన్న అదేనా సార్? పంపించాను చూడండి. అదే స్క్రిప్చర్స్ ఉంది, ఇంగ్లీష్, హీబ్రూ. ఇది డైరెక్ట్ హెబ్రీ నుంచి ఇంగ్లీష్. ఓకే. ఏమండి చూడండి, పంపించామండి. చూసారు సార్ రాముడు గారు? నేను చూసాను, చెప్పండి సార్ మీరు. ఇదేమో డైరెక్ట్ హెబ్రీ నుంచి ఇంగ్లీష్. ఓకే. ఇలా ఉన్నాయి సార్ బైబిల్స్. వీటిలో ఒరిజినల్ పేరు ఉంటది, అంతేకాని జీసస్ అని, ఈసస్ అని ఇలాంటి పేర్లు ఏమి ఉండవు. ఓకే. ఈ బైబిల్స్ ఏమి క్రిస్టియన్స్ కి తెలియవండి. ఒకవేళ తెలిసినా చెప్పరు. అసలైన మూలం తెలుసుకున్న కూడా వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సార్. అయితే అబద్ధాలు చెప్పి వ్యాపారం చేస్తున్నారు. అయితే ఏమో ఏం చేస్తున్నారని తర్వాత విషయం, కానీ ముందు మీరు నిజం తెలుసుకోండి. తర్వాత ఇంకో బైబిల్, ద సాక్రెడ్ స్క్రిప్చర్స్. ఏంటి ఇదండి, ఈ బైబిల్. ఓకేనా? అక్కడ చూడండి, హెబ్రీ అక్షరాలు ఉన్నాయి, యావే, యాషువా అని హెబ్రీ అక్షరాలు. ఓకే. ఈ బైబిల్లో కూడా యావే, యాషువా అన్నది తప్ప జీసస్ అని గాని, యెహోవా అని గాని ఇలాంటి పేరే ఉండవు. కనుక ఇలాగా మీరు చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇది బేతెల్ ఎడిషన్ అంటే ఏంటి సార్? వర్డ్ ఆఫ్ యావే, ద వర్డ్ ఆఫ్ యావే. సార్ కింద అక్కడ బేతెల్ ఎడిషన్ అని ఉంది, చూసారా? ఎడిషన్ ద వర్డ్ ఆఫ్ యావే ఇంకో బైబిల్ చూడండి. ఏంటి సార్? అది కరెక్ట్. అదే బైబిల్ ద స్క్రిప్చర్స్.
అది కాదు సార్, ముందు పెట్టండి. ఇది కాదండి, ముందు పెట్టారు అది. ఎస్, ది వర్డ్ ఆఫ్ యావే. అర్థమైందండి? ఓకే సార్ ఇక్కడ చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇన్ని బైబిల్స్ చూపించారు కదా, అన్నిట్లో మ్యాటర్ ఒకటైనా డిఫరెంట్ గా ఉంటుందా అండి? సార్ వినిపిస్తుందా అండి ఇసాక్ గారు, ఉస్మా గారు? ఒక్క నిమిషం వస్తాను సార్. ఐజాక్ గారు సార్ చెప్పండి. సార్ దీంట్లో ఉన్న మ్యాటర్ అంతా ఒకటి, ఇన్ని బైబిల్స్ చూపించారు కదా, దీంట్లో ఉన్న మ్యాటర్ అంతా ఒకటైనా డిఫరెంట్ గా ఉంటుందా? చిన్న డౌట్. ఏమండి, ఇప్పుడు మీరు దాదాపు ఒక 7 రకాల బైబిల్స్ పంపించారు, నా దగ్గర ఉన్నాయండి మీరు పంపించినవి. వీటిలో ఉన్న మ్యాటర్ అంతా ఒకటేనా లేదా డిఫరెంట్ గా ఉంటుందా మ్యాటర్? మ్యాటర్ కూడా అక్కడ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎబ్రి తర్జుమా చేయబడ్డాయి. ఇబ్రీ నుంచి ఇంగ్లీష్ లోకి. అవును. అంటే ఇప్పుడు దేని ప్రామాణికంగా తీసుకోవాలండి మరి? మీరు దేని ప్రామాణికంగా తీసుకోవాలంటే మొన్న పనిరాజు గారు చెప్పారు సరే, హెబ్రీని తీసుకోవాలి. అంటే ఇవన్నీ ఆథర్ ఒకటేనా అండి, లేకపోతే డిఫరెంట్ ఆథర్స్ వీళ్ళంతా? ఎస్ ఇవి ట్రాన్స్లేటెడ్ బైబిల్స్ సార్. ట్రాన్స్లేటెడ్ బైబిల్స్ అంతా మూలం అంతా ఒకటే. ఓన్ అనేది ఒకటే, హెబ్రీ ప్లస్ ఇప్పుడు గ్రీక్ అన్నారు కానీ గ్రీక్ కూడా నమ్మశక్యం కాదు. గ్రీక్ బైబిల్ నమ్మకూడదు. గోపి గారు అర్థమైందా? అంటే కాన్స్టెంట్ అనే రాజు అతనే కదండి బైబిల్ ప్రవేశపెట్టింది, కొత్త నిబంధన. పాత నిబంధన లేదు, అతను కాదు. అతను సంబంధం లేదు సార్. అది అతను ఒక సన్ వర్షిప్పర్ అండి రోమ్ లో. అయితే అతను క్రిస్టియన్ గా మారి, అవునండి, సండే వర్షిప్ ని స్టార్ట్ చేసింది. అతనేనా సండే స్టార్ట్ చేసింది? సన్ వర్షిప్ అంటే తెలుసు కదా, సూర్యారాధికుడు అతను. ఓకే అండి. అతను ఏంటంటే యూదులకి వ్యతిరేకంగా ఉండి అతను శనివారాన్ని సబ్బాత్ని తీసుకెళ్లి సండేకి మార్చుకున్నాడు. ఓకే, కాన్స్టెంటైన్ రాజు ఇదంతా చేసింది అసలు. సండే అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు సండే లేదా అండి, ఓన్లీ సాటర్డే నమ్మేవాళ్ళ? అంతే. ఫస్ట్ సెంచరీ అంతా కూడా సాటర్డే. అంటే ఈ కాన్స్టెంటైన్ రాజు యూదులకు వ్యతిరేకంగా చేశాడు ఇదంతా? అవును. రీజన్ ఏంటి సార్, యూదులకు ఆయన వ్యతిరేకంగా అవడానికి రీజన్ ఏంటి? అలా కూడా కాదండి గోపి గారు, వ్యతిరేకం అంటే ఏముంది సార్. ఇప్పుడు ఒక మాట చెప్తాయంటారా, హిందూస్ క్రిస్టియానిటీలోకి వస్తారు కదా, వస్తారు కానీ వాళ్ళ ఆచారాలు ఏం పోగొట్టుకోరు. అవునండి, అవును. సేమ్ అలా కాదు ఆత్మ కూడా. అతను పాగన్ మతానికి సంబంధించినవాడండి. ఏంటండి? పాగన్ మతానికి సంబంధించినవాడు. అర్థం కావట్లేదు సార్. ఐజాక్ ఉస్మా గారు, మొన్న చూసాను సార్. ఇప్పుడు ఎలాగంటే హిందూ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ పెళ్లికి మొన్న ఓన్లీ సిలువ బొమ్మ పెట్టుకొని తలంబ్రాలు, అచ్చింతలు అన్ని పోసుకున్నారు సార్. అది బైబిల్ ఎక్కడ ఉందా సార్ సంప్రదాయం? అన్ని మామూలే బైబిల్లో. ఇప్పుడు తాళి కట్టడం అనేది ఎవరి ఆచారం సార్? ఇది చెప్పండి. అదే తాళి కట్టడం అనేది యూదుల ఆచారం కాదు, క్రిస్టియన్ ఆచారం కాదు. అవును, హిందువుల ఆచారం. అది హిందూ ఆచారమే కదా. అవును, గుడ్. ఎలాంటి ఆల్మోస్ట్ చాలా ఆచారాలు దీంట్లో ఉన్నాయి. మొన్న ఒక ఆమె ఏదో అవునా? అంటే సార్ ఇక్కడ చిన్న డౌట్ అండి, పెళ్లి ఇలా చేసుకోవాలని చెప్పి ఏమన్నా బైబిల్లో ఉందా అండి? లేదు. అదే రాము, మన కొన్ని ఆడియోలు మీరు వినుండ్రు. ఇప్పుడు మనకి పుట్టుకతో జాతకర్మలను ఉంటాయి, అవి గాని పెళ్లి గాని శోభనపు ముహూర్తాలు గాని పిల్లలు పుట్టాక బారాసాలలో గాని ఉయ్యాల్లో వేయటం గాని అన్నప్రాసన గాని
ఏ వివరము కూడా బైబిల్లో ఉండదు. ఒక సంస్కృతి సంప్రదాయము అంటే అర్థము విలువ తెలియనటువంటి మతం అది. అది ఇప్పుడు మీరు ఒకవేళ మన దీంట్లో మికాయా గారి ఆడియోలు వింటే వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఓకే, అది సరే. అంటే ఇక్కడ బైబిల్ ఆయన మెస్సయ్య గారు ఇప్పుడు వెళ్ళారు కదా సార్, ఒక పెళ్లికి వెళ్తాడు అక్కడ. అంటే అక్కడ పెళ్లి అంటే ఏం జరిగింది, ఎలా ఉంటుంది సార్ అది? అంటే ద్రాక్ష రసము అట్లా ఏదో చేస్తాను కదా అంటే. సార్ కుస్మా గారు ఉన్నారండి? హలో కుస్మా గారు. సార్ కుస్మా గారు, అయితే యేసుకు కూడా తెలియవండి ఈ ఆచారాలు. అసలు పెళ్లికి వెళ్తే ద్రాక్షారసం తాగాలి. ఇక్కడ చిన్న డౌట్ వచ్చిందండి నాకు. మరియమ్మకి అదే ఏంటది ప్రధానం అయిపోయిన తర్వాత అని ఉంటుంది కదా, ఏంటో ఇప్పుడు మన కుస్మా గారిని అడుగుదాం అంటే అసలు అదేంటి నాకు అర్థం కాలేదు దాని గురించి. నేను అంతలోకి మీరు వచ్చేసారు. అదే ప్రధానం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ గర్భం చేశాడని ఉంటుంది కదా. అయితే బైబిల్లో ప్రధానం అంటే ఇప్పుడు ఒక రాజు కుమార్తెకు సంబంధించి పెళ్లి అయ్యేటప్పుడు బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటివి ఉన్నాయి. అదే తొప్పేలు కట్నంగా ఇచ్చారని చెప్పేసి వీడియో పెట్టారు. అది దావీదు సార్, దావీదు వీడికి ఇస్తాడు. ఎస్ అండి, అవి బహుమతులు ఇచ్చుకోవడమే కానీ పెళ్లికి సంబంధించిన సంస్కృతి ఆచారాలు ఏం లేవు. అది కాకపోతే ఇక్కడ కుసుమా గారు చిన్న డౌట్ సార్, బైబిల్లో ఉంది కదంటే పరిశుద్ధాత్మకి అదే మరియమ్మకి ప్రధానం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఆమెతో గర్భం చేశాడని ఉంటుంది కదా. అంటే ప్రధానం అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చండి దీన్ని? ప్రధానం అంటే అతను చేసుకోవడానికి ఆమెని అంగీకారం కుదుర్చుకున్నారు. అది అంటే రిఫరెన్స్ ఏమైనా చూపిస్తారా సార్? నిశ్చితార్థం అదే సార్ బైబిల్లో రిఫరెన్స్ చూపిస్తారా ఒకసారి ఏమన్నా అవకాశం ఉంటే? నేను నా దగ్గర ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు మనం మీకు బైబిల్ తెలుసు కదా, ఇప్పుడు రెఫరెన్సెస్ ఎందుకు, మనం అనుకున్న విషయమే కదా అది. నాకు ఇది సరిగ్గా రావట్లేదు, నేను బయట ఉన్నాను. ఎవరైనా అడిగితే చెప్దామని ఒకసారి ఎప్పుడైనా రెఫరెన్స్ అడిగితే మనం తీసి చూపించాలి ఆ ఉద్దేశంతో అడిగా. లేదు, లోకాసు మాత్రం ఎక్కడ చూడండి సార్, ఇది మొత్తం గాస్పల్స్ లో ఉంటది చూడండి. అంటే ఈ లాగట్లేదు కదా, నేను కొంచెం బయటకు వచ్చాను సార్. చెప్పండి. ఇంకో విషయం సార్, నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు 66 గ్రంథాలున్న పుస్తకమే యూదులు చదువుతున్నారు ఏమండి. మొత్తం 99% అందరూ కూడా ప్రపంచంలో ఫాలో అయ్యేది 66 బుక్స్ ఉన్న బైబిలే ఏమండి. తర్వాత ఏంటంటే వాటిలో ఉన్న ప్రాఫెసీస్ మాత్రమే తీసుకుని న్యూ టెస్ట్మెంట్ రాశారని చెప్పాను. అది మీకు మెయిన్ అథెంటిక్, అది ఒకటే. కనుమ ఇవి ఎలా వచ్చినాయి ఏంటి వచ్చినాయి అనేది మీరు రోమన్ క్యాథలిక్ లో అడగాలి, వాళ్ళే చెప్పాలి వాటికి సమాధానం. మేము చెప్పడానికి మా దగ్గర లేదు, మా దగ్గర ఏం సోర్సెస్ ఏం లేవు ఏమండి. కనుక మీరు ఏ ఉద్దేశంతో మీరు ఈ ప్రశ్న అడిగారో నాకు తెలీదు. మీరు విమర్శనాత్మకం అడిగినా, తెలుసుకోవడానికి అడిగినా, ఏది అడిగినా ఇదే నిజం, ఇంకా వేరేది ఏం లేదు. లేదండి, అంటే అసలు ప్రధానం అంటే ఇప్పుడు మనకి ఎంగేజ్మెంట్ ఉంటుంది సార్, అంటే యూత్ ఎంగేజ్మెంట్ ఉంటది కదా అనేది నా ఉద్దేశం కోసం అడిగాను నేను, అంతే. అయితే వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయి అనేది మీరు కొంచెం నెట్ లో కొట్టి చూడండి. జూయిష్ మ్యాట్రిమోనీస్ కొట్టి చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. అంటే అప్పటికప్పుడు మారిపోయి ఉంటాయి కదా సార్. లేదు, జూయిష్ కి మన ఆచారాలకు కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. ఎలాగంటే జూయిష్ కి ఒక క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్ కి మన తెలుగు క్యాలెండర్ కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. యూదుల మొదటి నెల నేసాన్ అనే మొదటి నెల మన ఉగాదికి కరెక్ట్ గా సరిపోతుంది. అర్థమైందండి? వాళ్ళు కూడా మార్చి ఏప్రిల్ లోనే స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరం. ఉగాది ప్లస్ వాళ్ళ కొత్త సంవత్సరం కూడా ఒకే టైంలో వస్తుంది, ఒకే మంత్ లో, మార్చి లోనే వస్తుంది. ఒకే మంత్ లో వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా 4 చెంగులు పట్టుకుని ఒక అదేదో ఉంటుంది సార్, 4 కర్రలు కట్టి దుప్పటికి
తీసుకెళ్తారు. అలాగా హిందూస్ కూడా మరి అలా తీసుకెళ్తారు. ఈ మొత్తం మీద కొన్ని మాత్రం యూదుడివి హిందూస్ కి కలుస్తాయి. మీరు చూడండి నెట్ లో కొట్టి జూయిష్ వెడ్డింగ్స్ చూస్తే అవన్నీ మీకు కనిపిస్తాయి. అయితే మేమేంటంటే సార్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత జూడాయిజం నుంచి వచ్చింది కాబట్టి బైబిల్ ఆ జ్యూస్ సంబంధించిన విషయాలన్నీ మేము బ్యాక్ వెళ్తే అప్పుడు మాకు ఈ బైబిల్స్ అని దొరికినాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము తెచ్చుకున్నవి. అందుకని పేరు గాని పండుగలు గాని ఇప్పుడు అమరప్రసాద్ గారు మాట్లాడిగాడు. అమరప్రసాద్ గారు తెలుసు కదా మీకు? తెలుసు. ఆయన ఏమడిగాడంటే క్రిస్టియన్స్ 2 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టినట్టుగా ఎవరైనా చూపిస్తే మీకు కార్ ఇస్తాను, ఇది ఇస్తాను అనేది చెప్పాడు ఆయన. డిసెంబర్ 25న పుట్టలేని సంగతి వీళ్ళకి తెలుసు, మీకు తెలుసు. ఆయన పుట్టింది అది డిసెంబర్ 25న పుట్టలేదు. అది ఆచారంగా వస్తుంది. అది ఆచారంగా వస్తుంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే తప్ప డిసెంబర్ 25న పుట్టలేదని సంగతి క్రిస్టియన్స్ కూడా తెలుసు. ఆచారం వేరు, సత్యం వేరు. మనకి రెండు కొత్త సంవత్సరాలు ఉన్నాయి సార్. జనవరి కొత్త సంవత్సరం చేస్తాము, ఉగాది చేస్తున్నాం. అసలు ఒరిజినల్ గా 2 కొత్త సంవత్సరాలు ఎక్కడ ఉంటాయి? ఏదో ఒకటి ఉంటది కానీ ఇలాగ మనం పరిశీలన చేసుకుంటే సార్ మేమైతే జనవరి 1 చేయం సార్, ఉగాదే చేస్తాం మేము. అదే చెప్తాను. మేము జనవరి 1 చేయడం మానేసాం. ఎప్పుడంటే యూదుల క్యాలెండర్ మేము ఫాలో అవుతాం కాబట్టి మేము జనవరి 1 చేయడం మానేసి మేము ఉగాదే చేస్తాం. ఉగాదికి అది కరెక్ట్ సంవత్సరం వస్తుంది. అర్థమైందండి? అందుకని మేము నేసాను 1వ తారీఖు అనేది మార్చి నెలలో వస్తుంది. తర్వాత ఇంకో విషయం ఉంది. ఆ మెస్సయ్య గారి యొక్క పుట్టిన దినానికి మరణ దినానికి మధ్యన 6 నెలల గ్యాప్ రావాలి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు. అవునండి. 33.5 సంవత్సరాలు అంటే మరణానికి జననానికి మధ్యన 6 months గ్యాప్ రావాలి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మొదటి నెల 14వ తారీఖున చనిపోతాడు. 7వ నెల 15వ తారీఖు అంటే పర్ణశాల పండుగలో పుడతాడు. పస్కా పండుగలో చనిపోతాడు. ఇది బైబిల్ కి కరెక్ట్ గా సరిపోతుంది. అర్థమైందండి? అది కానీ డిసెంబర్ 25 అది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది. సెప్టెంబర్. కానీ వీళ్ళు ఏప్రిల్ లో ఎప్పుడు చేస్తారు కదా సార్ వీళ్ళు? అదే నేను చెప్తున్నా కదండి, ఇది ఆచారంగా వస్తుంది సార్. క్రిస్టియన్స్ కి ఆచారంగా వస్తుంది తప్ప సత్యాన్ని వెంబడించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు దీంట్లో. దిక్కుమాల మూఢనమ్మకాలు ఆచారం ఉన్నాయంటారే, ఈ దరిద్రపు అన్ని పెద్ద ఆచారం మూఢనమ్మకం పాటిస్తారు కదా సార్ వీళ్ళు. అలా కాదు సార్. ఇప్పుడు మేము ఎలా మాట్లాడుతుంటే మళ్ళీ మీ ఛానల్కి మా ఛానల్కి ఏదో ఉంది అని చెప్పి లాలు జాడి ఏదో చేస్తారు అలాగన్న టైప్ లో బ్యాడ్ గా బయట చిత్రీకరిస్తున్నారు. అవన్నీ కరెక్ట్ కాదండి. ఫ్యాక్టే. ఆచారమే. ట్రూత్ చెప్పుకోవాలంటే ట్రూతే. అర్థమైందండి? మేము ఈ నెలలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ ఆచారము అంటే మనుషులు పాటించేది, మనుషులు చేసుకునేది ఆచారం సార్. కానీ దేవుడి విషయంలో ఆయన పుట్టినరోజు తప్పుగా చేసుకోవడం నా దృష్టిలో తప్పండి. అసలు సార్ మేము తప్పని 20 సంవత్సరాలు బోధిస్తున్నాం. అది ఆచారం కాదు. గోపి గారు లేని దేవుడికి పుట్టినరోజు చేసేవి, తద్దినం చేసేముంది? అదే అలా కాదు సార్. ఇది తప్పని సంగతి 20 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాం మేము. 25 సంవత్సరాల నుంచి సార్ మీ మీద ఎలాంటి దాడి జరగలేదా? మరి దాళ్ళు అన్ని మామూలే సార్. దాళ్ళు జరుగుతాయి. అబద్ధ బోధకులు అంటారు, రకరకాల పేర్లు పెడతారు, అల్లరి చేస్తారు, అపహాస్యం చేస్తారు. ఇవన్నీ మామూలే సార్. అపహాస్యం చేస్తారు ఏమండి, అబద్ధ బోధకులని పేర్లు పెడతారు. అర్థమవుతుందా? రకరకాలుగా మాట్లాడుతుంటారు. సార్ మీకు అమ్మాయిలతో ఏమైనా ట్రాప్ ఏమైనా నేర్పించారా సార్? అమ్మాయిలతో ఏమైనా ట్రాప్ అట్లా ఏమైనా నేర్పించారా సార్? హనీ ట్రాప్? అమ్మాయిలతో ట్రాప్ వేయించడానికి నేనేం అమ్మాయిలు లొంగి వ్యక్తిది కాదు సార్. నాకేం అవసరం లేదు అమ్మాయిలు. అంటే మీకు ఇట్లా ఏమన్నా అనుభవాలు? నాకైతే ఈ మధ్య ఫోన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎవరైనా పతివ్రత అయితే తెల్లారుజామున 4 గంటలకు ఎవరైనా ఫోన్ చేస్తారా సార్? అమ్మా నీవు ఫోన్ చేస్తే, అమ్మా నీ ఫోన్ ఇది మన యూట్యూబ్ లైవ్ లోకి వెళ్ళిపోతుంది, అమ్మా నువ్వే మాట్లాడుకో, నేను నిద్రపోతున్నా, నాకు నిద్ర వస్తుంది అని చెప్పిన. లేదు ఇప్పుడే మాట్లాడంటుంది. ఆ ఫోన్ ఇలాంటి ట్రాప్స్ అన్ని నాకు తెలుసు సార్. ఇలాంటి ట్రాప్స్ అన్ని మాకు తెలుసు. మాకేమనిపిస్తుంది అంటే సాతాన్ అనుకుంటాం మేము. చాలా రకరకాల ట్రాప్స్ ఫోన్లు వస్తుంటాయి మాకుని. ఓకే. వాటి యొక్క సౌండ్ బట్టి మేము కనిపెట్టి మా ఫణి గారికి కూడా వచ్చిందండి ఇట్లా ట్రాప్లు. పడి రాజేష్ గారికి వచ్చిందండి. ఆయన న్యూడ్ పిక్చర్స్ అడిగారండి వాళ్ళు ఫోన్ చేసి ఆడవాళ్ళు. అలాంటి పంపించకండి, పట్టుకుని మళ్ళీ ఈ కేసులను పెడతారు.
ఉమ్. ఏ కేసులో ఈ పెట్టి మధ్య ఎక్కువైపోయింది సార్, ఇంకెంత మాకు థ్రెట్ బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య, భయంకరమైన థ్రెట్ వచ్చేసింది. వాస్తవాలు చెప్తున్నాం కదా. ఎవరిని చూస్తుంది మీకు? ఇదే క్రైస్తవుల నుంచి, వాళ్ళు ఎక్కడి నుంచి అని ఏం చెప్పరు కానీ ఈ మధ్య ఎక్కువైపోయింది భయంకరంగా. అది మామూలే సార్ ఆయనని. వాళ్ళ పలా మీరే చూస్తున్నారు కదా లైవ్ కార్యక్రమంలో మీరు మాట్లాడేటప్పుడే నాకు ఫోన్లు భయంకరంగా ఫోన్లు వస్తుంటాయి. అప్పుడు ఎప్పుడు చేయరు, 8 o'clock నుంచి మొదలు పెడతానే ఉంటారు. ఆయన ఇంకోటండి, మీ మతంలో మరి అబద్ధ బోధకులు ఉన్నారో లేదు మాకు తెలియదు, అలాగే ముస్లిం మతంలో అబద్ధ బోధకులు ఉన్నారో లేదు మాకు తెలియదు, కానీ అన్నిట్లో ఉంటారండి. క్రిస్టియానిటీలో మాత్రం ఉంటే ఉండొచ్చు. ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ ఉంటారులేండి, అది కామన్. పర్సంటేజ్ తేడా ఉంది సార్, అక్కడ పర్సంటేజ్ తేడా ఉంది. మా పర్సంటేజ్ ఎక్కువ ఉంటది మాది. ఎగ్జాక్ట్లీ, మీరు ఒప్పుకుంటారు సార్, నాకు అందుకే సార్ ఐ లవ్ యూ. ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే రేప్ చేసి జైలుకి వెళ్ళినా సరే వాడిని సమర్థించే వాళ్ళు ఉన్నారండి. అదే నేను చాలా బాధపడుతుంటానండి ఇలాంటి విషయాలు. రేప్ చేసిన పాస్టర్ని కూడా వీడు మావాడు తప్పు చేయలేదు, రేప్ చేయలేదని చెప్పి వీళ్ళందరూ ధర్నాలు దిగి అతను బయట తీసుకోవద్దని ప్రయత్నం చేస్తారు. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? అదే మాలో ఎవరైనా తప్పు చేసడం జరిగితే మేము చెప్పు తీసుకొని కొడతామండి. అయితే సార్ నేనైతే బిగినింగ్ నుంచి కూడా ఎవరితోటి టైఅప్ అయ్యి లేను సార్, ఏ డినామినేషన్స్ తోటి కానీ ఎవరితో టైఅప్ అయ్యి లేను. నాకు దేవుడు ఉన్న సంబంధం అంతవరకునే. అంటే మీరు బిజినెస్ సార్, మీరు బిజినెస్ చేయలేకపోతున్నారు, అందుకే మీరు అందరితో కలవలేకపోతున్నారు. మీరు కనుక బిజినెస్ చేయగలిగితే అందరూ మీతో కలుస్తారు. ఇది బిజినెస్ కాదు సార్, ఇది యుద్ధం. ఇది చాలా మంది పాస్టర్లు ఇప్పుడు బిజినెస్ లో చేస్తున్నారండి, 190 మంది. అదే అందుకోసం వాళ్ళకి మాకు కుదరదండి కొన్ని విషయాల్లో. అందుకోసం నేనైతే ఎవరి విషయాల్లోకి వెళ్ళనండి, వాళ్ళ పనులు చేసుకుంటారు, మా పని మేము చేసుకోవడం తప్ప. ఏదైనా విషయం అడిగి ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు ఏ ఉద్దేశంతో అడిగారు నాకు తెలియదు, నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పాను. నాకు తెలియదు అనుకోండి, నాకు తెలియదు బ్రదర్ అని చెప్పేసి మీకు నమస్కారం కూడా పక్క వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏ పాస్టర్ దశమ భాగాలు వద్దని బోర్డు పెట్టాడండి? ఒక్క మాస్టర్ మాకు దశమ భాగం. మేమైతే హిందువులను చెప్తాం, గుళ్ళో డబ్బులు వేయకండి అని చెప్తున్నాం సార్ మేము పబ్లిక్ అందరికి. గుళ్ళో ఎవడు డబ్బులు వేయకండి, వేస్తే పల్లెలు వేయండి అని వదిలేసేయండి అని చెప్తున్నాం, లేదా అన్నదానం చేయమని చెప్తున్నాం. అలా ధైర్యంగా క్రైస్తవులు కూడా బోర్డు పెట్టమని చెప్పండి, అందరూ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి, పాస్టర్లకి ఎటువంటి దశమ భాగాలు ఇవ్వద్దు అని చెప్పమని చెప్పండి సార్. ఎవరు చెప్పడం లేదు. ఒక సంఘాన్ని మీరేదో చేస్తారుగా చేయండి సార్, మీ ద్వారా మరి ఏమన్నా పాస్టర్లు ఏమన్నా మారుతారేమో, లేదా ఎవరైనా మారవలసి ఉందేమో, వాళ్ళు మారుతారు, మీరు మంచిగా చెప్పండి, తప్పే ఉంది. కొత్త సంఘం వచ్చిందంట కదా సార్ క్రైస్తవంలో, డినామినేషన్ కొత్త డినామినేషన్ వచ్చిందంటగా. చాలా వస్తుంటాయి. ఎలాగో రీసెంట్ గా కొత్తగా పుట్టిందంట కదా సార్, తల్లి సంఘం అంటగా ఒకటేదో, తల్లి సంఘం. అవునవును విన్నాను. రీసెంట్ గా వచ్చింది, అది రీసెంట్ గా వచ్చింది కొత్త క్రైస్తవం అది. గోపి గారు అవును. అంటే ఒక డౌట్ ఉందండి, దేవుడు ఒక్కడే నమ్ముతున్నారు సార్, మీరు ఇన్ని సంఘాలు ఎందుకండి? ఒకటి చర్చికి ఒకటి పోడు, ఒకటి చర్చికి ఒకటి పోడు, ఏంటి సార్ ఇదంతా? నాకు అదే అర్థం కాదు. ఇవి రకరకాల దారులు సార్. అదే మీరు అడిగిన ప్రశ్న సమాధానం నేను ఒక మాట చెప్తాను సార్. ఈ సంఘాలన్నీ కూడా సిటీ బస్సులు లాంటి సార్. సిటీ బస్సులు ఏంటంటే కొద్ది దూరం ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప కడ వరకు ప్రయాణం చేయడానికి ఉపయోగపడవండి. అలాగా దేవుడిని నమ్ముకున్న వాడికైతే డైరెక్ట్ గా దేవుడిని నమ్ముకుని అలాగే పోతాడు. ఇంకా దేవుడిని నమ్ముకోలేదు అలాగే ఇలాగ ఈ సిటీ బస్సులో ఇటు తిరుగుతుంటారు. ఎవరి జీవనోపాధి కోసం వాళ్ళు బాధలు పడుతుంటారు. ఏవో రకరకాల ఇంకా అంతే, మనం ఏం చెప్పలేము వాళ్ళ గురించి. బ్రదర్ ఫోన్ చేశాడు, అతను ఎస్సీటా పాపం. సార్ ఇక్కడ మా దగ్గర కమ్మ చర్చి ఉంది సార్, రెడ్డి చర్చి 2 ఉన్నాయి, వాళ్ళ చర్చిలో మమ్మల్ని రానియట్లేదండి అని చెప్పారు. ఇది ఎంత దారుణం సార్, ఇది కమ్మ చర్చి రెడ్డి చర్చి ఎస్సీని రానియట్లేదు. అవును సార్, ఇప్పుడు అన్ని కూడా కులాంతర చర్చెస్ కూడా అయిపోయినాయండి. కులాలను బట్టి కూడా చర్చెస్, చౌదరి చర్చ్ అని, బ్రాహ్మణ చర్చ్ అని, కమ్మ చర్చ్ అని, కాపు చర్చ్ అని ఇలా కూడా పెట్టుకుంటారులేండి. మరి వాళ్ళ ఇష్టం, ఎవరినేమంటాం. బైబిల్లో లేదు, ఇది బైబిల్లో లేదు. అనేక సంఘాలు పెట్టుకొని ఎన్ని వందల వేలు ఉంటాయా సార్ సంఘాలు? ఒక్కొక్కటి వందల్లో వేలలో ఉంటాయా? అలాగా సార్, మన ఇండియా దేశంలో కులం పోదు కదా సార్. అందుకోసం మన కులం కూడా అందరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. బ్రాహ్మణ్ మాత్రం బ్రాహ్మణ్స్ అందరూ అతని దగ్గరికి వెళ్తారు, కమ్మోళ్ళు మాత్రం కమ్మోళ్ళు వెళ్తారు. ఇలాగా ఏ జాతోడు మాత్రం జాతోడు అని చెప్పి కులం పోదు కదా. దేవుడిని నమ్ముకున్న పోదు, దేవుడిని నమ్ముకున్న పోదు. ఇంకొక దరిద్రం ఏంటండి సార్, నాకు చాలా బాధ అనిపించే విషయం, మతం మారిన బ్రాహ్మణుడు, దేవుడిని నమ్ముకున్న బ్రాహ్మణుడు పూజారి అని చెప్తారు కానీ
మా ఈ యేసుని నమ్ముకున్న దళితుడిని ఒక్కడ ఎందుకు చెప్పట్లేదు సార్? ఎందుకు ఇంత చులకనా భావం వాళ్ళకి? ఎందుకు చెప్పటం లేదు? చర్చిలో కూడా చెప్పాలి కదండి. మొట్టమొదటి నమ్ముకున్న వాళ్ళు దళితులే కదా సార్. అదే సార్, ఎవరన్నా కానివ్వండి, వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారా? బ్రాహ్మణ్ నమ్ముకున్నాడని చెప్పి అతను డబ్బులు ఇస్తున్న సాక్ష్యం చెప్పినందుకు దగ్గర అలా కాదు బ్రదర్, అలా కాదు బ్రదర్. అదేంటంటే బ్రాహ్మణ కులంలోంచి యేసుక్రీస్తు నమ్ముకున్నాడంటే యేసుక్రీస్తు ఏదో చాలా చులకనా, ఈయన గారి కులం ఏదో పెద్ద గొప్పదని. అదే సార్, ఇది పాస్టర్లు తప్పండి, కేవలం వేరే వాళ్ళు తప్పు నేను అనట్లేదు. కేవలం ఇలాంటి నాటకాలు ఆడిస్తుందల్లా పాస్టర్లే, సండే పాస్టర్లు అండి, దొంగ పాస్టర్లు. దొంగ పాస్టర్లు. ఇప్పుడు దేవుడికి కుల వ్యత్యాసం లేకపోవచ్చు, కానీ ఈ పాస్టర్లు కల్పిస్తున్నారండి. ఆ దరిద్రంగా మతం మారిన బ్రాహ్మణ పూజారిని బోట్లు ఎందుకు పెడుతున్నారు సార్? మతం మారిన దళితులు ఎందుకు పెట్టలేదు వీళ్ళు? నేను అడిగిందని చెప్పండి సార్ మీరు. మీకు జోక్ చెప్తాను ఏదండి సార్. గోపి గారు మీకు జోక్ చెప్తాం ఏదండి. చెప్పండి సార్. ఈ మధ్యకాలంలో గొల్లలు మారుతున్నారు. గొల్లలు తెలుసు కదా? అవునండి, అవునండి. గొల్లలు మారి ఏమన్నారంటే మేము గొల్లలము మేము నమ్ముకున్న దేవుడు కూడా గొల్లోడే అని చెప్తున్నారు. నిజంగా ఆయన గొర్రెల కాపురం అంట కదా. అవును. చాకలోళ్ళు మారుతున్నారు. చాకలోళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన చాకల వాణి సబ్బు లాంటి వాడు కాబట్టి ఆయన మా చాకలోడు అని చెప్తున్నారు. చాకలోళ్ళు కాపులు ఏం చెప్తున్నారంటే ద్రాక్ష తోడేసి గుత్త కాపులకి ఇచ్చాడు కదా, మాకే ఇచ్చాడు గుత్త కాపులు మేము, ఆయన కూడా పెద్ద కాపు అని చెప్తున్నారు. ఇలాగా కులానికి ఆడు అంటగట్టుకున్నాడు ఆయన్ని, దేవుడిని మా కులస్తుడే అంటగట్టుకున్నారు. పల్లెళ్ళు ఉన్నారు కదా, పల్లెళ్ళు. అంటే ఇప్పుడు ప్రాంతానికి ఒక యేసుని సృష్టించినట్టు, ప్రాంతానికి ఒక బైబిల్ సృష్టించినట్టు, భాషకు ఒక బైబిల్ సృష్టించినట్టు, కులానికి ఒక యేసుని సృష్టించినారు. పల్లెళ్ళు ఉన్నారు కదా, పల్లెళ్ళు ఉన్నారు కదా. ఆయన ఇదిగో ఇక్కడ వాళ్ళ ఎక్కడ ఏవయ్యా అంటే అక్కడ వాళ్ళ వేసినాడు, అక్కడ చేపలు పడతాయి కదా పేతురికి. ఆయన మా పల్లెడే నాలుగు చెప్తారు. అంటే మన అదే సార్. ఇప్పుడు ఏం చెప్పమంటారు చెప్పండి, మీరు చెప్పండి నాకు. మన పన్నాష్ గారు మతం మారి మీరేదో హిందువులు అందరూ కలిసి క్రిస్టియానిటీ అలా కాదు సార్. మీరు ఏమనుకున్నారంటే హిందువులు అందరూ కలిసి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఏదో ఉద్ధరించేస్తారు అనుకుంటారు. ఇక్కడ ఏం ఉద్ధరించట్లేదు. ఇక్కడ శుభ్రంగా కులాలు అయ్యి పెట్టుకుని బాగానే ఉన్నారు, ఇలా బాగా సంపాదించుకున్నారు అంతే. ఇదే పని చేస్తున్నారు. మరి అక్కడ లేదేమో, మీకు అక్కడ డబ్బులు సంపాదించలేక ఇక్కడ వచ్చి సంపాదిస్తున్నట్టు ఉన్నారు. అలా కదండి. ఇప్పుడు రెండు చేపలు జనాలకి ఎంతమందికి పంచాడని చెప్పేసి ఇప్పుడు చేపల వాళ్ళకి కనపడ్డాడని చెప్పేసి సో మా పల్లె జనాలు చాలా మందిని మారుస్తున్నారండి, మత మార్పుల్లో, మా పాస్టర్లో. అదే కులాలు ఏం పోవట్లేదు సార్. మొన్న ఏదో రిలీజన్ మీద రాజకీయ నాయకులే చేస్తుంది అనుకున్నాం కాదండి, పాస్టర్లు కూడా రాజకీయాలు చేస్తున్నారండి ఇక్కడ. అది ఒకటి గమనించాలి మీరు. పాస్టర్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు గమనించాం సార్. ఇవన్నీ ఎప్పుడు గమనించి పక్క వచ్చేసాం సార్ మేము. ఇవన్నీ గమనించి ఎదుగుతున్న ఏదో తలపోడు అని చెప్పి పక్క వచ్చేసాను నేను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను కానీ, లేకపోతే నాకు ఏం పని సార్ ఇది. అంతే అంతే. మేము నమ్మిన విశ్వాసం ఏంటో చెప్పమన్నారు. మేము నమ్మిన విశ్వాసం ఏంటో మేము చదివే బైబిల్స్ ఏంటో మీకు చూపించాను. ఇలాంటి బైబిల్స్ పాస్టర్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే చూపించమనండి. ఉన్నాయేమో. లేదండి, మీరు దశమ భాగాలు పోటీ రండి, దాని గురించి పోటీ పెట్టుకుంటారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, దానికైతే పోటీ వస్తారంట వాళ్ళు. మీరు రెడీ అంటే చెప్పండి, పోటీ పెడతాం దానికి. మీరు ఎక్కువ సంపాదిస్తారా, పాస్టర్లు ఎక్కువ సంపాదిస్తారా? సండే గ్రంథాల గురించి పోటీ పెట్టాకండి. గ్రంథాలు వాళ్ళు అసలు చూడడం మనకు సంబంధం లేదంటారు మళ్ళీ. అందుకోసం ఏంటంటే ఏం లేదు సార్, ప్రతి మతంలోనూ కూడా మంచోళ్ళు ఉన్నారండి, ప్రతి మతంలోనూ చెడ్డోళ్ళు ఉన్నారు సార్. పర్సెంటేజ్ తేడా సార్. కాదు, మీరు చెప్పింది రైటే గానండి. నేను చెప్పి దేవుడితో వ్యాపారం చేయకూడదండి, అది నాకు అదే కొంచెం మనందరం ఖండించాల్సిన విషయం. దేవుడితో వ్యాపారం చేయకూడదు ఆయనే ఖండించాడు కదండి. నా ఇల్లుని వ్యాపారం ఇల్లుగా చేశారని చెప్పి ఇల్లుగా చేశారని చెప్పి యోహాను 2వ అధ్యాయంలో మంచి చెడు మనుషులు ఉంటారు, దానికి అభ్యంతరం లేదు సార్. యోహాను 2వ అధ్యాయంలో ఆయన కొలరాలు తీసుకొట్టాడు కదా. నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయొద్దు అని చెప్పి కొలరాలు తీసి ఆయన కొట్టాడు కదా. అవునండి. మరి ఇంకేమండి, ఇవన్నీ జరిగిన విషయాలు జరుగుతున్నాయి సార్, కొత్త ఏం లేవు. ఆల్రెడీ హిస్టరీ రిపీట్ అవుతుంది అంతే అండి.
అంటే మొన్న ఒక పాస్టర్ గారిని కనుక్కున్నాను సార్, కొత్త నిబంధనలో 40% ఇవ్వమని ఉందట కదా సార్, నిజమేనా? అది నాకు తెలియదండి. 10% కాదండి, 40% ఇవ్వమని ఉంది కొత్త నిబంధనలో అన్నాడు. వట్టిదే సార్ అవన్నీ 40% కాదు, వట్టిదే గుట్టిదేనా? 25% అండి, 25%. లేదు 25% కూడా కాదండి. ఏమంటే వాళ్ళకి దీవించబడి ప్రేమపూర్వకంగా ఇస్తే ఏమైనా తీసుకోవాలి తప్ప డిమాండ్ చేయడానికి కమాండ్ చేయడానికి ఏం లేదు సార్. సంపాదించిన అంత పాస్టర్లకి ఇవ్వాలన్నా సార్? ఒకటి చెప్తాడు కదా ధనికుడికి, నీకున్నదంతా పోయి పేదలకు పంచండి. మీకు ఇంకా విషయాలు తెలియట్లేదండి. చర్చిలో 10,000 ఇస్తే ₹1,00,000 వచ్చిన చూపిస్తాను సార్ సాక్ష్యం. మీరు చర్చిలో 10,000 ఇస్తే ₹1,00,000 వచ్చిన సాక్ష్యం చూపిస్తాను మీకు నేను. నేను కూడా విన్నాను. అలాగనుకుంటే అందరూ కోటీశ్వర్లు అయిపోవాలి కదా. అది ఏమో సార్, అంటే ఒక లేడీ ఇద్దరు లేడీసే ఉన్నారు అక్కడ. వాళ్ళ భార్య వచ్చి పాస్టర్ డబ్బులు ఇస్తే 10,000 ఎంతో, ఆయన జీతం రెట్టింపు అయిపోయింది. అదే మరి మీకు కూడా అయింది కదా, 27,000 ఉద్యోగం వచ్చింది కదా మీకు కూడా. 15,000 27,000 జీతం వచ్చింది. అదిగా సార్ మీ సాక్ష్యం కూడా విన్నాను కదా నేను. విన్నారా సార్? మీకు విన్నాను కదా సార్. అన్ని 27,000 రూపాయలు జాబ్ చేస్తున్నారు కదా మీరు. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. చూడండి మరి మీరే సార్, నేనే సాక్ష్యం చెప్తున్నాను కదా. 15,000 జీతం రాను నాకు కూడా, ప్రార్థన చేస్తే 27,000 వచ్చింది. మరి దీనికి ఏం చెప్తారు చెప్పండి మీరు? నేనే సాక్ష్యం. పట్టుకొని ఇచ్చేయండి దశంభాగం. ఇంకా ఏంటంటే సత్యసువార్త రాజు అంట ఎవరు, అతను ప్రార్థన చేస్తే ఒక్క రాత్రిలో మన యాక్టర్ రాజు గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాక్టర్ రాజు గారు హీరో అయిపోయారట. ఫుల్ కామెడీ, రేపు వస్తుంది అది. ఎన్ని చూడాలో ఇంకా వెంటనే. సార్ మీరు గమనించారు లేదు, నా మీద రేప్ కేసు ఉందన్న అది పోతుందని చెప్పాడండి యేసు ప్రభుని నమ్ముకుంటే. ఏమండి? ఇప్పుడు నా మీద ఒక రేప్ కేసు ఉందని చెప్పారండి ఆ రోజు ఒక పాస్టర్ తోటి. యేసుకు ప్రార్థన చేస్తే ఆ రేప్ కేసు కూడా దేవుడు తీసేస్తాటండి. అది మరి అది నేను ఎంత మటుకు నమ్మాలో నాకు ఆశ్చర్యం వేసిందండి, దేవుడు రేప్ కేసులు తీసేయటం ఏందని. లేదండి, మీరు పని చేయండి సార్. మీరు నమ్ముకున్నారు కదా, మీరు ఏదో ఒక దేవుడిని నమ్ముకున్నారు కదా సార్. మీ దేవుడిని నమ్ముకున్నారు కదా. చెప్పండి. మీ దేవుడి తీయడా రేప్ కేసు? అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు సార్. అంటే అది వేరే వర్షన్ లేదు నాది. అంటే ఇప్పుడు మనం కష్టపడి నేను పని చేస్తున్నాను, నేను తింటున్నాను, అన్ని నేను పనులు చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యేకంగా చేయగలిగింది ఏమీ లేదు అనేది నా సిద్ధాంతం. అది అదేనండి, ఎవరి సిద్ధాంతం వాళ్ళు సార్, అది మీ సిద్ధాంతం. ఓకే. ఏమండి, ఇప్పుడు ఏదైనా ఎవరి మీద బలవంతంగా రుద్దడానికి ఏం లేదు సార్. బలవంత మార్పిళ్ళు లేదు, బలవంతంగా రుద్దడము లేదు. ఏమండి, ఎవరిష్ట అలా కాదండి, అందరికీ ఫ్రీ విల్ అనేది ఉంది సార్. అందరికీ ఫ్రీ విల్ అనేది ఉంది, ఎవరిష్టం వాళ్ళది. అందుకని ఎవరిష్టానికి వాళ్ళని దేవుడే వదిలిపెట్టాడు అని అలా చెప్తుంది బైబిల్. రాముడు పల్లె ప్రభుదాస్ గారు ఏదో కామెంట్లు పెడతా ఉన్నాడు, ఆయన తీసుకుంటే పోద్దేమన్నా ఒకసారి ఇన్వైట్ చేయనా మన పల్లె ప్రభుదాస్ గారిని, వస్తాడేమన్నా మాట్లాడదాం. తీసుకోండి గోపి గారు, తప్పకుండా. పల్లె ప్రభుదాస్ గారు సాక్ష్యాలు బాగా చెప్తాడండి ఈయన. మరి ఇక్కడ కూడా మనకు వచ్చి సాక్ష్యం చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. గోపి గారు చెప్పండి, డబ్బులు అయితే ఇవ్వమని చెప్పండి. పల్లె ప్రభుదాస్ సార్, ప్రభుదాస్ గారు మీరు సాక్ష్యం చెప్పడం రండి సార్, మాకు అభ్యంతరం లేదు, డబ్బులు అయితే ఇవ్వలేము మేము. మీ సాక్ష్యం ఇక్కడ చెప్పండి, మీరు సాక్ష్యాలు బాగా చెప్తారని చాలా మంది చెప్పారు నాకు ఫోన్లు చేసి. పల్లె ప్రభుదాస్ గారు సాక్ష్యాలు బాగా చెప్తాడండి అని. రండి సార్, ఒకసారి ఆ లింక్ ఆయన పంపిస్తే మనం మరి సాక్ష్యం చెప్పడానికి వస్తాడో ఏమో చూద్దాం. ప్రభుదాస్ గారు వస్తారండి? ఇస్సాక్ గారు వెళ్ళిపోయారు. ప్రభుదాస్ గారు మీకోసం వెయిటింగ్ సార్, వస్తారంటే మెసేజ్ పెట్టండి సార్, లింక్ ఫార్వర్డ్ చేస్తాము. పల్లె ప్రభుదాస్ గారు, రిప్లై ఇవ్వండి సార్, వస్తారా రారా? మీకోసం వెయిటింగ్ ఇక్కడ. ప్రభుదాస్ గారు లేరా? అదే సార్, మా గ్రంథాల గురించి మాట్లాడదాం రండి. రండి ప్రభుదాస్ గారు రండి, మా గ్రంథాల గురించి కూడా మాట్లాడదాం రండి. బైబిల్లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి, అవి అడుగుతాను. అవి అయిపోయిన తర్వాత మనం ఈ నెక్స్ట్ హిందూ గ్రంథాల గురించి పెట్టుకోండి. పండాష్ గారు రాముడు ఇద్దరు చెప్తారు. ఫస్ట్ బైబిల్ గురించి డిస్కస్ చేద్దాం రండి. పల్లె ప్రభుదాస్ గారు మీరు ఎందుకు రండి సార్, బైబిల్ అంటే ఆయన పారిపోతాడు. బైబిల్లో 4-5 డౌట్లు అడుగుతాను, మీరు చెప్పగలిగితే వెంటనే పండాష్ గారు రాముడు ఇద్దరు రెడీగా ఉన్నారు మీ డౌట్ క్లారిఫై చేయడానికి.
రవిదాస్ గారు వస్తున్నారా? మీ డౌట్లు చెప్తామండి, చెప్పమని మేము అనట్లేదు, రండి. రాముడు లింక్ ఎట్లా ఫార్వర్డ్ చేయాలి ఒకసారి చూడు, ఒకసారి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇన్వైట్ ఉంది కదా మీకు పంపిస్తాను చూడు గోపి, అదే పంపిణీ ఆయనకి. నేను పంపిస్తాను చూడు ఆయనకి, పంపిస్తున్నాను ఆయనకి. కాదు గోపి గారు, అది లింక్ ఇన్వైట్ అని వస్తుంది, షేర్ అని చెప్పి ఇన్వైట్ అని వస్తుంది. అక్కడ మీకు లింక్ వచ్చినప్పుడు కాపీ చేసుకొని కామెంట్ లో పేస్ట్ చేసి పంపించాను గోపి గారు, గోపి గారు పంపించాను లింక్ ఆయనకి. పల్లె ప్రభుదాస్ గారికి వెళ్ళిపోయింది లింక్. సార్ ఈ రోజు మంచి వారమే అనుకున్నాం కానీ గురువారం పిలుస్తాము, ఈ రోజు మంచి వారమే. శుక్రవారం చాలా మంచిది, యేసుకు కూడా చాలా మంచి రోజు ఇది. ఈరోజు శనివారం. శనివారం యేసుకు కూడా మంచిది. అసలు యాక్చువల్ శనివారమే చనిపోయిందట యేసు. రండి. శనివారం చనిపోయింది, గురువారం చనిపోయి శనివారం లేచి, ఈ రోజు లేచిన రోజు. మీరు కూడా లేచిన రోజు మీరు కూడా లేవాలండి. పల్లె ప్రభుదాస్ గారు మీరు కూడా లేవాలి. రాత్రి లేండి ప్రభుదాస్ గారు. పల్లె ప్రభుదాస్ గారు కనుక లేస్తే ఇప్పుడు మిగతా క్రైస్తవులు అంతా లేపేస్తారండి. ప్రభుదాస్ గారు రండి సార్. ప్రభుదాస్ గారు గురువారం ఏంటి సార్, మీరు శనివారం వచ్చేయండి, యేసు రేసిన రోజు ఇది. ప్రభుదాస్ గారు వెయిటింగ్ సార్. ప్రభుదాస్ గారు లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాను సార్, ఒక నిమిషం. పంపించాను గోపి గారు. లింక్ ఒకసారి వచ్చిందా, ఒకసారి నేను పేస్ట్ చేస్తున్నా. అది చూడండి లింక్ వచ్చింది. ప్రభుదాస్ గారు రండి సార్, గురువారం ఇంతకు ఈ రోజే పెట్టుకుందాం రండి. ఒక 5 నిమిషాలు రండి సార్, చాలా ఎక్కువ వద్దు, 5 నిమిషాలు. నేను పెద్ద డౌట్లే అడగను, 2-3 చిన్న డౌట్లు అడిగితే చెప్పేసి మీరు పరమేష్ గారిని తగులుకోండి. పరమేష్ గారు రెడీ కదండి మీరు చెప్పడానికి? ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది. చూడండి మీకు హామీ కూడా వచ్చేసింది. రవిదాస్ గారు వస్తున్నారా? చెప్పండి సార్. రవిదాస్ గారు వస్తున్నారా, రావట్లేదా? ఇంకా వాళ్ళు రారులేండి గోపి గారు. మన కుస్మ గారు వెళ్ళిపోయారు ఇంకా. మన ఐజా కుస్మా గారు వెళ్ళిపోయారు. వచ్చారు మన అక్షయకు వచ్చారు, ఒక్క నిమిషం వచ్చారు వీళ్ళు. సార్ నాకు తెలిసినంత వరకు ఏమండి గోపి గారు సార్ చెప్పండి. నాకు తెలిసినంత వరకు పల్లె ప్రభుదాస్ గారు చాలా కష్టజీవి సార్. చాలా కష్టజీవి, చాలా నీతిగా ఉంటాడు పల్లె ప్రభుదాస్ గారు. విజయవాడ కానీ ఆయన బైబిల్ అనుసారంగా జీవించాలని నాకైతే క్లారిటీ ఉంది సార్. ఆయన బూతులు తిడతాడు, బూతులు తిట్టమని బైబిల్ చెప్పట్లే కదా సార్. ఇప్పుడు మామూలుగా గురించి మీకు అందరికి ఎంతమంది నాకైతే తెలియదు కానీ 2016 డిసెంబర్ నుంచి కూడా ఆయన మాకు తెలుసు. నేను లోక్నాథ్ గారు మాట్లాడి ఎన్నో వివరాలు చెప్పడానికి ట్రై చేశాం ఫోన్లో. మరి మూర్ఖత్వం అనేది పరాకాష్ఠగా ఉన్నప్పుడు మూర్ఖత్వం విననివ్వదు కదా సమాధానం అనేది. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు ఆయన. నేను లోక్నాథ్ గారు ఇద్దరం కలిసి ట్రై చేశాం. దగ్గర నేను మాట చెప్తాను సార్. చెప్పండి రాజేష్ గారు. చెప్పండి సార్. చెప్పేది ఏంటంటే సార్, మేము ముస్లింలతో డిబేట్ చేసాం, చాలా డిబేట్లు చేసాం. ఆ సమయంలో పల్లె ప్రభుదాస్ గారు నాకు పరిచయం అయ్యాడు. కానీ ఆయన చాలా కష్టజీవి. వాళ్ళ మీద వీళ్ళ మీద బ్రతకడం కాదు కానీ తన కష్టార్జితంతో బ్రతుకుతూ తన నమ్మిన విశ్వాసం కోసం నిలబడ్డాడు. ముస్లింలతో కూడా చాలా మంది ముస్లింలతో కూడా చాలా ఓవర్ గా పోరాడిన వ్యక్తి అతను. అంటే ఆయన జీవించట్లేదండి, తాను ప్రకటించుకోవడం వేరండి. పక్క విశ్వాసాన్ని కావాలని దెబ్బతీసి రెచ్చగొట్టి ఈ వాట్సాప్ గ్రూపుల్లో వాటిల్లో ఫేక్ మెసేజ్లు తిప్పడం వేరు. సో ఆయన గురించి అలాగే ఎవరు చేసినా తప్పే సార్. అలాగే ఎవరు చేసినా తప్పేనండి. లోక్నాథ్ గారు మీరు లైన్ లో తీసుకుంటే పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్తాడు ఈయన పల్లె ప్రభుదాస్ యొక్క జాతకం. అది అంటే మీకు తెలియని పల్లె ప్రభుదాస్ పరిచయం చేస్తాం. ఆ విషయం నాకు తెలీదు. నేను విషయం చెప్తాను కదా. నేను మీ ఛానల్ వచ్చినప్పుడు నాకు చాలా మంది క్రిస్టియన్స్ ఫోన్ చేసి ఏం చెప్పారు తెలుసా? వాళ్ళ మతోన్మాదులు బూతులు తిడతారు, ఈ రాజేష్ అలాంటి వాడు, గోపి అలాంటి వాడు, అలాంటి వాడు వాళ్ళు అలాంటి వాడు నాకు అనవసరం. వాళ్ళు అలాంటి వాడు జోలికి వెళ్ళను.
సార్ ఏమండి? సార్ ఐజాక్ కుస్మా గారు, ఇన్ని రోజులు మీరు మాతో మాట్లాడుతున్నారు, ఇన్ని లైవ్లు చేస్తున్నారు, ఇన్ని నిందలు ఎక్కడైనా వచ్చినాయి. మిమ్మల్ని అండకొండ ఏమన్నా? రాముడు, ఒక నిమిషం అండి, అండకొండ అదే రాముడు మిమ్మల్ని నేనంటున్నాను. డబ్బులు పెట్టి కొన్నాడని కూడా నిందలు కూడా వచ్చినాయి. ఏ రోజైనా మిమ్మల్ని ఒక అపహాస్యం చేసినట్టు కానీ, బూతులు మాట్లాడి కానీ, దుర్బలాట్లాడినట్టు కానీ ఎక్కడైనా జరిగిందా? డబ్బులు ఇచ్చినట్టు. అదే సార్ నేను అదే నేను చెప్తున్నాను సార్. ఏమనంటే ఎవరెవరితోటి మీకున్న బంధాలు, మీకున్న అనుబంధాలు, సంబంధాలు వేరేగా ఉన్నాయేమో నాకు తెలియదు. నేనైతే గౌరవంగా మాట్లాడతాను, అలాగే గౌరవంగా పక్క తప్పుకుంటాను. నాకు తెలిసిన విషయం అంటే చెప్తాను, లేదని కూడా పక్క తప్పుకుంటాను. అంతేగాని మీ అది మీద ఓకే సార్. కానీ, లేకపోతే మీ మీద నిందలు మాపడం కానీ ఇలాంటి పనులు నేను చేయను. నాకు అవసరం లేదు కూడా. సార్ ఐజాక్ కుస్మా గారు, మేము ఏమంటున్నామంటే, మేము ముగ్గురం అంటే అండకొండ రాముడు, పని రాజేసు, గోపి గారు మిమ్మల్ని ఏమన్నా తిట్టారా, బూతులు మాట్లాడారా? డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఎందుకు సార్, డబ్బులు ఎందుకు ఇచ్చారు? డబ్బులు- డబ్బులు ఏం చేస్తున్నారండి? మేము ఇచ్చిన డబ్బులు ఏం బైబిల్లో ఒక మాట చేస్తున్నారని ఉంది. చెప్పండి ముందర. సార్ బైబిల్లో మీరు ఒక మాట ఇచ్చినప్పుడా? ఉందండి. ఆ? ఆ, సార్ ఆ. చెప్పండి. ఒక మాట అండి, బైబిల్లో ఒక మాట ఉంది, ఏ పంట విత్తుదో దాన్నే కొయ్యుదురు అని. అదండి, అవతల ఎవరు బూతులు మాట్లాడితేనే అదే కదా మనం పోస్తారు. బూతులు మాట్లాడేది. అంతే బైబిల్ ఇంకో ఇప్పుడు మాట మళ్ళా ఉంది సార్. ప్రకాష్ గారు మెసేజ్ బూతులు పెట్టినాడు, మాట్లాడతారు వాళ్ళు. గోపి గారు. అలాగా సార్, బైబిల్ ఇంకో వాక్యం ఉంది సార్. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో మీరు వారికి అలాగనే చేయడం ఉంది. గోపి గారు ఆ, ఆ. ఒక్క నిమిషం వినిపించాం. వినపడుతుందా? వినిపించాం. ఒక్క నిమిషం వాయిస్ వస్తాను. ఒక్క నిమిషం గోపి గారు. మనం కబురు కాదు, గురువారం పిలుస్తానని చెప్పి గురువారం పిలవకోకుండా మీరు వేరే ప్రోగ్రాం పెట్టుకుంటే ఎలాగా? మనం ఏం మాట్లాడుకున్నాం ఫోన్ లో, ఆ కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. మనం ఏమని మాట్లాడుకున్నాము అని అంటే, ఒక అంశం మీద మనం మాట్లాడుకుందాం, అంశం మీద మాట్లాడుకోవడానికి ముందుగా నియమ నిబంధనలు మాట్లాడుకుందాం, చర్చ చేసే ముందు నియమ నిబంధనలు మాట్లాడుకోవడానికి ఒక చర్చ చేద్దామని చెప్పా. సరేనని చెప్పి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకున్నారు దేనికి? మీరు సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు దేనికన్నా? అది ఇప్పుడు మర్యాదగా ప్రభుదాస్ గారంటే మన సొల్లు మాట్లాడుతున్నారు అంటున్నాడండి. మరి ఇతను ఎలా మేము గౌరవించాలి చెప్పండి? మాట తూలుతారు కదా. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఒక నిమిషం గోపి గారు, నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. మన ఇస్సా కుమార్ గారు ఉన్నారు. చెప్పు రాముడు. ఈయన ఏం చేశాడంటే, నేను ఆయనకి, ఈయన నాకు వీడియోలు పెడుతూ చేస్తూ అన్నాడు. ఈయన మాట్లాడుతుంటే నాకు ఫోన్ చేశాడు ఒక రోజు. ఫోన్ చేసి మంచిగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడకుండా ఇది ఇట్లా అది ఇట్లా అని ఒకరోజు బూతులు మాట్లాడాడు. బూతులు మాట్లాడితే నేను అన్నా, డౌట్లు ఉంటే తెలుసుకుందాం రా, అది ఇది లైవ్ రానంటే, మీ రాముడు ఇట్లా, మీ దేవుడు ఇట్లా అది అని మాట్లాడు. బాబు, నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? నీ దేవుడిని బైబిల్, పరిశుద్ధ గ్రంథం అది అని చెప్పుకుంటున్నావు. ఏ సందేహాలు ఉంటే ఇప్పుడు ఐజాక్ కుస్మా గారు ఎలా వచ్చి చెప్తున్నారు? మేమేమన్నా మీరు వచ్చి నేను బైబిల్ ఎందుకు చెప్తా, బైబిల్ ఎందుకు ప్రశ్న నేను ఎందుకు చెప్తాను, మీ హిందూ గ్రంథాలు కూడా పట్టరా, నేను హిందూ గ్రంథాలు కూడా చెప్తాను మీరు అన్నారా సార్ ఎప్పుడన్నా? ఐజాక్ కుస్మా గారు ఎప్పుడన్నా అన్నారా సార్? నాకేం పని సార్, అది మీ విశ్వాసం. అది మీకున్నటువంటి నిబద్ధత, లేదంటే మీకున్నటువంటి దేవుడిపై ఉన్నటువంటి ఒక నిశ్చయత, దృఢ సంకల్పము, మీ యొక్క దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞానాలకి, విశ్వాసానికి ఎంతో నిబద్ధత, దాని యొక్క న్యాయబద్ధంగా ఉన్నారు. కానీ ఈ పల్లె ప్రభుదాస్ ఏంటి, ఆ నెలకు ఎందుకు బైబిల్ అంటే భయపడిపోతున్నాడు? ఇప్పుడు బైబిల్ అన్నావు అనుకో, మీ హిందూ గ్రంథాలు పట్టుకో, నీకెందుకయ్యా? ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తాను రా, ఇది ఐజాక్ కుస్మా గారు వచ్చినారు, నువ్వు రా, లైవ్ లేక రా, మనం మాట్లాడదాం. నువ్వు బైబిల్ పట్టుకున్నా కూడా నీకు డౌట్ ఉన్నాయంటే నీకు ఎందుకు, అది వదిలేసాయి, రా మా మాత్రం రా, కూర్చో, పాస్టర్ వచ్చి సమాధానం చెప్తారు. లేదంటే పీఠాల దగ్గరికి వెళ్ళు, తెలుసుకో. ఇప్పుడు మేము అడుగుతున్నాం, చెప్పు, నీకుంటే దమ్ము ధైర్యం ఉంటే, సమాధానం ఉంటే వచ్చి చెప్పు. ప్రేమపూర్వకంగా చెప్తున్నాం కదా, నేనేం తిడుతున్నామా? ఆ నెల భూత పురాణం ఎత్తుకుంటావు ఏంది? ఇప్పుడు గురువారం ఉన్నావు, నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు నాకు 100 సమస్యలు, లేదంటే 100 లైవ్ డిబేట్లు ఉంటాయి, నాకు ఫోన్లు వస్తానే ఉంటాయి, రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నావు, నువ్వు ఫోన్ చేయం, నువ్వు తడిసిపోయినావు. ఆ తర్వాత మళ్ళీ గోపి గారితో ఏం మాట్లాడినావు? ఏం లైవ్ డిబేట్లు ఉన్నాయి నీకు కదా, ఏమి రికార్డు పెట్టుకుని ఏం చేస్తావు? ఏం మాట్లాడాలనుకున్నావు? నీ దగ్గర సత్యం నిజాయితీ ఉంటే ఫోన్ చేసేవాడి, అయ్యా రాముడు గారు మన గురువారం మాట్లాడతాం అన్నాడు, ఏంటి ఏం చేద్దామని వచ్చేవాడి. నువ్వు రోజు లైవ్ పెట్టిన వల్ల వచ్చి కామెంట్లో దూరుతా అంటావు, పిల్లి లెక్క చూస్తా అంటావు. నీకు నిజాయితీ లేదా? నీ దేవుడి పైన రాలేదా? నీకు నిబద్ధత లేదా? వచ్చి ఫోన్ చేసి
బ్రదర్ మనం మాట్లాడుకుందాం, ప్రేమపూర్వకం లేదా? బైబిల్ పైన సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా రాండి బ్రదర్, నేను కూడా మాట్లాడతాను. లేదా నీకు ఏం మాట్లాడను? ఏ విధంగా మమ్మల్ని బెదిరించినావు? ఏం కేసులు పెడతా, అది ఇది పెడతా అని పెట్టుకోపోయి భయపడతామా? నువ్వు బెదిరిస్తే నువ్వు చంపుతానంటే భయపడతామా? నిబ్బద్దత్తా సత్యంగా బతుకో. ఈయన పల్లె ప్రభుదాసు, పల్లె ప్రభుదాసు, నేను వల్లేసాను. పనిగారు మీ వాయిస్ బాగా వస్తుంది. ఒక్క నిమిషం గోపి గారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను గోపి గారిని లోపల ఉన్నాను, లాగడానికి నేను అన్ని ట్రిక్లు వేసాను, నీకు తెలియదు, నేను ఇప్పుడే పోతాను చేసినాను. ఏం చెప్తావయ్యా పో. ఏం అన్నకుండా నమ్ముడు పోతే ఏం గోపి లేరా, ఇంకెవరు లేరా? ఎంతమంది వస్తారు? వచ్చి మాట్లాడమని ఇదంతా వద్దులే. కాదు మళ్ళీ వచ్చేసి మెసేజ్ పడతాడు. సొల్లు సోదినా ఏం మాట్లాడుకున్నా అంటే నీ బైబిల్ అంటే సొల్లులే. అవును కరెక్ట్ అయ్యో. పల్లె ప్రభుదాస్ గారు, నీకు వాస్తవం తెలియజేసినందుకు, నువ్వు సోదరిని ఒప్పుకునేందుకు నీ దృష్టిలో చాలా సంతోషం, నేను అభినందిస్తాను. నేను ఏమని పెడతాడంటే కేసు అసలు ఏం పెట్టుకుంటాడో, నేను పల్లీలు అమ్ముకుంటే ఇలా అడ్డుపడుతున్నారని చెబుతాడా? అంతే కదా మరి. బుర్ర తక్కువ ఏదో అందరూ బయలుదేరుతాడు. మొన్న ఏమన్నానంటే, నువ్వు మొన్న పోలీసులు ఫోన్ చేస్తే నువ్వు తక్కువ భయపడి లైవ్ కట్ చేసినావు కదా అని. అసలు ఆ రోజు ముందు ఏం జరిగింది? ఆ రోజు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది, మీరు ఆ రోజు లేట్ గా వచ్చినారు, లేట్ గా వచ్చినారు. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇంకో రోజు గోపి గారు కనుక లైవ్ నెట్ పని చేయకపోతే మనం క్యాన్సిల్ చేసుకుని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళము. దానికే నువ్వు ఫోన్ చేస్తే, ఇప్పుడు అతను మనకు ఆ మాస్టర్ మనకు ఫోన్ చేసి, అన్నా నా ఆడియో పెట్టాకనన్నా ప్లీజ్ అన్నా అని తీసేసేయండి అని మనతో మాట్లాడుకున్నాడు పర్సనల్ గా. ఇదంతా కూడా కనుక్కొని ఇప్పుడు భారతపక్షాలకి ఫోన్ చేసి కనుక్కోండి, ఆ టాపిక్ ఏమన్నా పెట్టమంటాడేమో. ఇప్పుడు కూడా చెప్తాను కదా, ఏందా సబ్జెక్ట్ లేని అన్ని చిల్లపిల్లల చేష్టాలు అన్ని ఇవన్నీ. కరోనా బుర్రా కూతురు పని చేశానా ఏమన్నా ఇది? సర్లే, ఆ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఫణి గారు, గోపి గారు మీరు ఏమంటే యాడ్ చేసి తర్వాత ఐజాక్ కుసుమ గారు మన టాపిక్ లోకి వెళ్దాం. మీరు మాట్లాడండి రాముడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా మన టాపిక్ డైవర్ట్ చేయడానికి, లైవ్ అంతా భ్రష్టు పట్టించడానికి వీళ్ళందరూ వస్తున్నారు. ప్రజలకి వాస్తవం తెలియకూడదు అనేటువంటి ఈ దిక్కుమాలని ఆలోచనతో మన దగ్గరకు వచ్చేసి వీళ్ళంతా చెడగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు, వదిలేసారులే. కానీ అది సార్ చెప్పండి సార్, మీ టైం ఎందుకు వృధా చేయాలి? సమయం చాలా విలువైనది. సార్ ఐజాక్ కుసుమ గారు చెప్పండి సార్. మన మధ్య ఐజాక్ కుమార్ గారు వచ్చారు. సార్ ఐజాక్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, జై శ్రీరామ్. చెప్పండి సార్. సార్ చెప్పండి, మీకు సబ్జెక్ట్ అర్థమైందా సార్? ఈరోజు టాపిక్ సార్ అర్థమైంది సార్. చిన్న ప్రాబ్లం వల్ల, ఫంక్షన్ ప్రాబ్లం వల్ల రాలేపోయాను. ఓకే, ఇప్పుడు అందుకున్నారు కదా సార్, లాస్ట్ లో అయినా కూడా మీరు చెప్పొచ్చు మీ అభిప్రాయం. పని రాజేష్ గారికి, గోపి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అలాగే లైవ్ ఉన్నటువంటి కుసుమ గారికి కూడా నా వందనాలండి. బాగుంది సార్. ఈ రోజు కుసుమ గారు నమ్మలేని నిజాలండి. అవును, చాలా మంది వాళ్ళకి ఎలాగుంటదంటే వాస్తవాలు చెప్తే నచ్చదండి. ఈ రోజు వాస్తవం గురించి మాట్లాడిన వాళ్ళని ఎలా చూస్తుంటారంటే నేరస్తులు, నేరం చేసిన వాళ్ళలాగా చూస్తున్నారు. సార్ మీరు సిగ్నల్ ఉన్న దగ్గర ఏరియాకి వెళ్ళండి సార్ కొద్దిగా. బ్రదర్ రాముడు గారు సార్ చెప్పండి సార్. నేను మళ్ళీ ఇప్పుడు ఒక 3 పంపించాను చూడండి. న్యూ టెస్ట్మెంట్ హెబ్రీలోనే రాశారని చెప్పడానికి ఒక బుక్ పంపించాను చూడండి మీకు. అది కొంచెం ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. న్యూ టెస్ట్మెంట్ ఇప్పుడు పంపించండి. వచ్చినా చూడండి, పంపించండి గోపి గారు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ బైబిల్ గురించి ఇటు హిందూస్ కి తెలియాలి, ఇటు క్రిస్టియన్స్ కూడా తెలియాలి సార్. వీళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే రకరకాలుగా, కొంతమందికి అయితే ఇగ్నోరెన్స్, కొంతమందికి అజ్ఞానం, వాళ్ళకి తెలియదు. మూడు పంపించండి చూడండి. ఇది బిబ్లియోగ్రఫీ టాపిక్స్ అవి. ఇంకా కింద ఫస్ట్ అట్ట పై అట్ట క్రింద కూడా పెట్టాను చూడండి.
అట్ట కూడా తీయండి. ఇదేమో ఆకార అట్ట, ఇది ఫస్ట్ అట్ట పెట్టండి. ఫస్ట్ అట్ట బుక్ ఫస్ట్ పేజీ. ఇది చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాడంటే హీబ్రూ న్యూ టెస్ట్మెంట్ హీబ్రూలో రాశాడని చెప్పి ఇతను మొత్తం ఆధారాలన్నీ ఇచ్చాడు ఈ బుక్ లో. ఇలా మాట్లాడు ది హీబ్రూ న్యూ టెస్ట్మెంట్. అసలు క్రైస్తవ ప్రపంచానికి తెలియలేని విషయం ఇది. ఏంటంటే క్రిస్టియన్ పాస్టర్స్ అందరూ ఏమనుకున్నారంటే గ్రీక్ లోనే రాశాడు అన్నారు. గ్రీక్ లో రాయలేదండి. గ్రీక్ అనేది తప్పు. ఏం చేద్దంటే ముఖ్యంగా యూదులు అసలు వాళ్ళ భాషకి ఇచ్చినంత ప్రాముఖ్యత అన్య భాషకి ఎవరు. అన్య భాష అంటే గ్రీకులు అంటే అన్యులతో సమానం. వాళ్ళు అన్య భాషకి ఎవరు ఆ ప్రాముఖ్యత. అందువలన ద న్యూ టెస్ట్మెంట్ ఈజ్ రిటర్న్ ఇన్ హీబ్రూ ఓన్లీ. ఆ తర్వాత అరమైక్. ఏంటంటే అరమైక్ తర్వాత గ్రీక్ లోకి వచ్చిందేమో తప్ప గ్రీక్ నుంచి రకరకాలుగా తర్జుమా చేసుకున్నారేమో కానీ వాళ్ళు రాసింది మాత్రం హీబ్రూలో రాశారని చెప్పి ఈ బుక్ లో మొత్తం ఏవేవి ప్రతులు ఎక్కడెక్కడ ఏ విధంగా రాశారు మొత్తం అన్ని క్లియర్ గా రాశారండి దీంట్లో. ఈ బుక్ ని అవసరమైతే నేను టైపింగ్ చేయించి పీడిఎఫ్ ఫైల్ కింద తయారు చేసి మొత్తం ఈ క్రిస్టియన్ ప్రపంచం అంతా కూడా పంపించాలనుకున్నానండి. వీళ్ళకి ఏం తెలియదు సార్, వీళ్ళకి చాలా విషయాలు తెలియదు కానీ ఉప్పొంగిపోతున్నారు. కోపం వచ్చేస్తుందండి ఇలా చూస్తుంటే ఒకసారి. ఏంటంటే జ్ఞానం అంటే ఉప్పొంగ చేస్తుందంట. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. వివేకం అంటే అది వివేకమేమో ఓర్చుకుంటూ ఉంటది. జ్ఞానం అంటే చూసారా